ఎండకు వచ్చి ఉంటారు, డ్రింక్ తీసుకున్నారు కదా. వచ్చిన అందరికీ అండి, మందిరంలోకి వచ్చారు, ఇంకా రాబోయే వాళ్ళు ఉంటారు చాలామంది. వచ్చిన మనందరం ధన్యులము, ఆయన సన్నిధిలో గడిపిన మనందరం ధన్యులం. అందరు ఫ్రెష్ మైండ్తో ఉన్నారా? సో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు? రిసీవ్ అంటే అంగీకరించడానికి రెడీగా ఉన్నాయా హృదయాలు? దేవుడు మామూలుగా మన మధ్యలోకి చాలామందిని పిలుచుకుంటాం కదా, చాలా కాలంగా సేవ చేస్తున్న వాళ్ళని, చాలా కాలంగా అంటే మనకి బాగా ఫేమస్ అయిపోయిన వాళ్ళని, మనకందరికీ అదనమాట, వాళ్ళు వస్తేనే వాళ్ళ ద్వారానే దేవుడు మాట్లాడతాడని. కానీ ఒక విషయం చెప్పుకుంటాం మనం, నయమాను విషయంలో ఎవరిని వాడుకున్నాడు దేవుడు? చిన్నది, ఒక చిన్నదంట. ఆ అమ్మాయి వయసు కూడా మనకు తెలియదు, రాయబడలేదు బైబిల్లో. ఒక చరిత్రనే సృష్టించింది ఆ చిన్నది. మన మధ్య ఉన్నారు, అక్క ఉన్నారు. ఒక జరుగుమల్లి అనే గ్రామం నుంచి వచ్చారు, ప్రస్తుతం జరుగుమల్లిలో ఉన్నారు. అక్క యాత్ర చాలా ఉంది. ఆ సాక్ష్యం వింటే ఈ రోజుల్లో కూడా దేవుడు ఇలా పిలుచుకుంటాడా, దేవుడు ఇలా చేస్తాడా అని ఒక విధమైనటువంటి మామూలుగా గూస్ బాంబ్స్ అంటారు కదండి, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయని, అలాంటి సాక్ష్యం అన్నమాట. ఏదైనా ఒక సామెత ఉంది కదా, బావి దగ్గరికి నువ్వెంత గిన్నె తీసుకెళ్తే అన్ని నీళ్ళు చేదుకుంటావు. ఈరోజు కూడా మనం కూడా అంతేనండి, ఎంత హృదయాన్ని మనం తెరుస్తామో దేవుడు అంత నింపబోతున్నాడు మనకు. సో మనం వినేద్దాం, వాక్యం విందాము. అక్కని ఆహ్వానించేస్తున్నాను. అక్క, దేవుడి నామంలో మా మధ్యకి రండి. మీ ద్వారా దేవుడు ఏమి మాట్లాడబోతున్నాడో వినాలనుకుంటున్నాం. ఎంత టైం? అంతే కదా, లంచ్ దాకా బయటకు వెళ్ళడానికి లేదు, ఎండ కాబట్టి. దేవుని నామానికి స్తోత్రాలు. ఒకసారి ప్రార్థనాపూర్వకంగా మనం మొదలు పెట్టుకుందాం. స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా, మీకు వందనాలు నాయన. కొన్ని మాసములుగా మరి ఈ దినము కోసం మేము ప్రార్థించుకొని, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినముగా మమ్మల్ని అందరినీ ఇక్కడ మీరు సమకూర్చుకున్న అందును బట్టి మీకు వందనాలు ప్రభా. దేవా, ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవ, మీరు మా మధ్యలో దిగి వచ్చి ఉన్నారు నాయన, మాతో మీరు ఉన్నారు నాయన. నీ స్వరం వినాలని మేమందరము దేవా ఇక్కడ కూడుకొని ఉన్నాం. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు ప్రభా నాయన. నన్ను సిలువ చాటును మరుగుపరచుకోండి, నాలో మీరుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. ఏ బిడ్డలు ఏ అవసరతలు, ఏ యొక్క హృదయ వేదన నాయన, ఏ ఆలోచనలతో ఉన్నారో అది హృదయ రహస్యాలు ఎరిగిన దేవా నీకు మాత్రమే తెలుసు ప్రభా. వారి వారి హృదయాలకు తగిన రీతిగా మీ ఆదరణ మాటలను మా అందరికీ దయచేయమని ఈ సమయాన్ని మరొకసారి తండ్రి మాకు ఆశీర్వాదకరమైన సమయంగా మీరు ఇచ్చిన అందును బట్టి మీ కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన మధు పాస్టర్ గారికి, ప్రమేల సిస్టర్కి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. గత ఒక మాసం మీద నుంచే వాళ్ళు నాకు ఈరోజు మీటింగ్ గురించి చెప్పారన్నమాట. మేము కూడా మాది చిన్న సంఘమైన మేమందరం కూడా ఈ దినం కోసం ప్రార్థించుకున్నాము. ఈరోజు ఈ రీతిగా మనమందరం కూడుకున్నామంటే ఇది దేవుని యొక్క దయా సంకల్పమే, ఆయన ఏర్పాటని నేను నమ్ముతున్నాను. అంతకంటే ముందుగా నాకు మీ ఆరాధనలో నన్ను నేను చాలా మర్చిపోయాను. అంత చక్కటి ఆరాధన. ఎందుకంటే ఈరోజు నేను మీ ముందు ఎలా నిలబడి ఉన్నానంటే అలా ఆరాధనలోనే నాది చాలా కఠినమైన హృదయము. అసలు దేవుని చాలా తిరుగుబాటు చేసిన మాట్లాడిన దాన్ని నేను, అలాంటి నన్ను ఆరాధన పాటల్లోనే దేవుడు నా బండలాంటి హృదయాన్ని కదిలించాడనమాట. మరి ఒక్కసారి నాకు ఈరోజు ఆరాధనలో నన్ను నేను చాలా మర్చిపోయి నేను ఆత్మతో చాలా ఇదిగా ఆరాధించా. ఎందుకు అలాగంటే ఒక చిన్న సాక్ష్యంతో నేను మొదలు పెడతాను. ఫస్ట్ మా ఇంట్లో మేము హిందూ బ్యాక్గ్రౌండ్, రెడ్డిస్లో నుంచి చాలా శాపగ్రస్తమైన కుటుంబాలు మావి. చాలా కట్లల్లో ఉన్నాను.
ఈరోజు మీ ముందున్నానంటే కట్టబడిన గాడిదను యేసు నాకు కావాలని ఆ రోజు విప్పుకొని రమ్మన్న శిష్యులతో చెప్పిన రీతిగా నన్ను కూడా అలాగా విప్పినారు కాబట్టే నేను ఈరోజు మీ ముందున్నాను. ఆయనను మోసుకుంటూనే నేను తిరుగుతున్నాను. ఆయన లేకుండా నేను లేని లోకంలో. అలాంటి ఒక శాపగ్రస్తమైన కుటుంబం నాది. మా భర్త తాగుడు, మా మదరు ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు. మా ఇంట్లో నెమ్మది లేదన్నమాట. మేమందరం కూడా చనిపోవాలనే ఒక ఆలోచనతో ఉండేవాళ్ళము. అలాంటి ఒక కుటుంబంలో నుంచి నా 2 కుమార్తెలు నాకు, మా పాప మొదటిగా రక్షించబడిందనమాట. ఆమె తిరుపతి పద్మావతి కాలేజీలో పాలిటెక్నిక్ చేసేటప్పుడు ఆమె రక్షణలోకి, అంటే తన ఫ్రెండ్స్ ద్వారా రక్షించబడింది. నేను చదువుకునేది కూడా క్రిస్టియన్ స్కూలే. నాకు తెలుసు యేసు ప్రభు గురించి, కానీ మా దేవుడు కాదు. వాళ్ళు క్రైస్తవులకి దేవుడు, మనము హిందువులం కాబట్టి హిందూ దేవుళ్ళే మనవాళ్ళని అనుకునేదాన్ని. అలాగా తెలిసినా కూడా ఇంటికి వచ్చాక మళ్ళీ హిందూ మ్యారేజ్ అయ్యి జరిగిపోయింది. పాప నమ్ముకున్న తర్వాత ఒకరోజు నాతో చెప్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడు మా ఇంట్లో కన్నీరే, ఎప్పుడు నేను పిల్లలతో చెప్పేదాన్ని, నేను చనిపోతాను, నేను బ్రతకను, మీరు చదువుకోండి, లేదనంటే మీ జీవితాలు కూడా ఇంకా పాడైపోతాయి, కాబట్టి నన్ను నమ్ముకొని మీరు బ్రతకొద్దని ఎప్పుడు పిల్లల్ని అలా భయపెట్టేటువంటి నా ఆలోచన అదే, కాబట్టి ఇలా చెప్తూ ఉండేదాన్ని. ఆ పరిస్థితిలో మా పాప నమ్ముకునిందనమాట. తర్వాత నేను ఆ అమ్మాయికి వివాహం చేసే సమయం వచ్చింది. ఆమె కంటే ముందు నేను చిన్న అమ్మాయికి వివాహం చేశాను. ఎందుకంటే పెద్ద పాప నేను చదువుకుందే కానీ నేను పెళ్లి చేసుకోనని చెప్పిందని ఆ అమ్మాయిని అలా వదిలేసి మంచి సంబంధం వచ్చింది. ఈరోజు మీ అందరికీ తెలుసుంటుంది అనుకుంటా, తడలో స్వర్ణముఖి హోటలు మా అల్లుడి, చిన్న అల్లుడిది అనమాట. అలాంటి ఒక మంచి సంబంధం రాబట్టి నేను చిన్న పాపని నచ్చ చెప్పుకొని చేసా. పెద్ద అమ్మ కొంచెం మొండిగా లేదు నేను చదువుకోవాలని. ఆ పరిస్థితుల్లో ఆ పాప రక్షించబడింది అనమాట. నేను యేసు ప్రభు నమ్ముకునిందని తెలుసు, కానీ పూర్తిగా ఆమె బ్యాప్టిజం తీసుకొని ఆ దేవుడినే ఇంకా తను స్వీకరించని తెలియదు. నేను రెడ్డీస్లో సంబంధాలు చూస్తునేటప్పుడు అప్పుడు ఆ పాప చెప్పింది, నేను చేసుకుంటే క్రిస్టియన్లోనే చేసుకోవాలా అని చెప్పని అనింది. నేను అన్నాను, లేదు మన ఇంట్లో ఒప్పుకోరు, అలాగ క్రిస్టియన్ చేసుకుని మనం ఇంట్లో నుంచి బయట వెళ్ళేస్తారు, పైకి ఇప్పటికే డాడీ తాగుతున్నాడని మనకు మన బంధువులు మంచి పేరు లేదు, మళ్ళీ నువ్వు ఇలాగ ఒక క్రిస్టియన్ మతంలో మారావనంటే మనం ఇంకా అవమానకరంగా చూస్తారని, వద్దు నువ్వు మనసులో తలుచుకోకని హిందూ పెళ్లి చేసుకొని చెప్పాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆరాధన గురించి నేను కొంచెం మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నా. ఆ విధంగా ఆ పాప ఒప్పుకోలేదన్నమాట. లేదు నేను ఆ యేసయ్యని నేను నమ్ముకున్న వాళ్ళు, నేను ఇంకో కొంచెం గొడవ అయిపోయింది. నేను కావాలా, నీకు దేవుడు కావాలా తెలుసుకో, నువ్వు అప్పుడు తర్వాత తన సిఎంసిలో ఒక కోర్స్ చేస్తుందన్నమాట. నీకు దేవుడే కావాలంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంకా రావద్దు మా ఇంటికి, ఎవరన్నా అడిగితే నాకు నా బిడ్డ లేదు చనిపోయిందని చెప్తాను, లేదు నీకు అమ్మాయి కావాలా, అమ్మ కష్టపడి నేను చదివించింది కదా, ఇన్ని పరిస్థితుల్లో కూడా అమ్మ కావాలంటే యేసయ్యని వదిలేయాలి, ఇంకా యేసయ్య మాట ఎత్తకూడదు, ఎందుకంటే నువ్వు ఇంత దూరం వెళ్ళిపోయానంటే ఇంకొద్దా యేసు అనుకొని ఆ పాపతో నేను బాగా గొడవేసి ఏడుస్తున్నాను అనమాట. అప్పుడు ఆ పాప మిద్ది మీదకి వెళ్ళి ప్రేయర్ చేసుకునిందంట. ఎందుకంటే వాక్య ప్రకారం తల్లిదండ్రులను గౌరవించాలి కదా దేవ, మా అమ్మ ఏడుస్తుంది, నాకు నువ్వు కావాలా, అమ్మ కావాలా, ఇద్దరు కావాలా, కానీ నేను ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదని మిద్ది మీదకి వచ్చి తను ప్రార్థన చేస్తుంటే దేవుడు తనకు దర్శనం చూపించాడంట. నేను మోకాళ్ళ మీద ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తున్నట్టుగా అది చూపించి, నువ్వు ఈరోజు వెళ్ళిపో, మీ తల్లి ఖచ్చితంగా రక్షణలోకి వస్తుంది, ఇప్పుడు నన్ను వదిలేసి మరి ఇక్కడ ఉన్నావు అనుకో, అంటే మీ చాలా శాపములతో మీ కుటుంబం ఉంది, ఎన్నిట్లోంచి బయటికి రావాలంటే నువ్వు ఈరోజు ఒక నిర్ణయంతో వెళ్ళని చెప్పి దేవుడు తనతో మాట్లాడాడని. అయినా నాకు తెలియదు అప్పుడు దేవుడు అలా మాట్లాడతాడు అని చెప్పేసి నాకు తెలియదు, ఎందుకంటే నేను అప్పుడు రక్షణలో లేను కాబట్టి. ఆ పాప కిందకు వచ్చింది, బ్యాగ్ సర్దుకునింది, నాకు నువ్వు కావాలమ్మా, కానీ నాకు అంతకంటే ఎక్కువ దేవుడు కావాలా, కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు నాకు ఒక అనుమానం ఏందనంటే, ఆ అమ్మాయి ఎవరో క్రిస్టియన్ని ప్రేమించినట్టుంది, ఎందుకంటే అంత ధైర్యం, అంటే ధైర్యం అమ్మాయి, ఎందుకంటే తన సిఎంసీలో గోల్డ్ మెడల్ తీసుకునింది. తర్వాత అబ్దుల్ కలాం దగ్గర తను ఒక మిషన్ తయారు చేస్తే సిఎంసీలో ఆయన వచ్చి ఆమెను బ్లెస్ చేస్తున్నారు అనమాట. ఎవ్వరు ఆ సిఎంసీ మొత్తంలో లేడీస్ ఎవ్వరు లేరు, కానీ మా పాప ఒక్కటే ఆయన దగ్గర నిలబడగలిగింది. అంత మంచి ధైర్యస్తురాలు, కానీ అమ్మ లేకుండా ఫ్యామిలీ లేకుండా ఉండలేదు. అంత ధైర్యంగా నేను వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు నాకు ఒక మనసులో అనుమానం వచ్చింది, అమ్మ ఎవరో ఒక క్రిస్టియన్ అబ్బాయిని లవ్ చేసినట్టుంది, అందుకే అంత ధైర్యంగా ఇల్లు వదిలిపెట్టి కూడా వెళ్ళిపోతుంది, ఎందుకంటే తనకి ఇంకా స్టడీస్ ఉన్నాయి, నేను ఫీజు కడుతున్నాను అన్నమాట, ఇంకా తనకు చదివించడానికి ఇంక వేరే ఎవరు లేరు కదా, అయినా వెళ్ళిపోతుందంటే నా మనసులో అలాగ అనుకున్నా, ఇంక వదిలేసినాను, ఇంకా నా ఇంటికి రావద్దని చెప్పిన. వెంటనే నేను అప్పుడు చాలా మూర్ఖంగా ఉండేదాన్ని, పోయిందో స్నానం కూడా చేసి ఇంక చచ్చిపోయినారు, ఇంక నేను స్నానం కూడా చేసినాను అన్నట్టుగా. కానీ ఆ పాప అయితే వెళ్ళిపోయిందనమాట. తర్వాత తను మ్యారేజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు తన స్టడీస్ ఇంకా ఉన్నాయి, ఆ స్టడీస్లో ఆమె గోల్డ్ మెడల్ తెచ్చుకుంది ఆ సంవత్సరం.
అందుకోసం నన్ను పిలిచిందిగా నేను వెళ్ళాలనుకోలే. కానీ మా తమ్ముడు అక్కడ ఆమె చేర్పించింది సిఎంసీలో, మా బ్రదర్ నెల్లూరులో డాక్టర్గా ఉంటాడు. తను తిట్టాడు, సిఎంసీలో ఒక గోల్డ్ మెడల్ నీ కూతురికి వచ్చిందంటే నీకేం దాని వాల్యూ తెలియలేదు, వెళ్ళు నువ్వు ముందు ఆ ఫంక్షన్కి వెళ్ళి తర్వాత ఏంటి చూసుకుందాలే అని చెప్పేసాను. వెళ్ళినప్పుడు నాకు అందరూ ఆ పాపను గురించి మంచి సాక్ష్యం చెప్పారండి. ఎలాగంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరు మేము చూడాలని ఎత్తుక్కుంటా వచ్చి మమ్మల్ని ఆ పాప పరిచయం చేస్తునింది. అప్పుడు నాకు కొంచెం అమ్మాయి మీద అనుమానం పోయింది, లేదు నా బిడ్డ ఏం తప్పు చేయలేదు, మంచిగానే ఉంది అని చెప్పానని. సరేనని అప్పుడు ఒక నిర్ణయం తీసుకుని, ఇంకా ఆడపిల్ల మన బిడ్డ కదా, పెళ్లి చేసేసి వదిలేస్తాము, ఇంక మనం ఆ అమ్మాయి జోలికి వద్దు, కాకుండా ఒక ఆడపిల్ల అలా ఎందుకు వదిలేయాలని అక్కడ ఎవరైతే పాస్టర్ ఆమెకు బ్యాప్టిజం ఇచ్చినాడో ఆ పాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పినాను, నాకు ఎవరు తెలియదండి, మేము క్రిస్టియన్స్ కాదు, మరి అమ్మాయిని అయితే మీరే బ్యాప్టిజం ఇచ్చారంట కదా. అంతకుముందు ఏం జరిగిందంటే ఈ పాప ఇలా మాట వినలేదు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పని ఏ పాస్టర్ అయితే ఆమెకు బ్యాప్టిజం ఇచ్చినాడో ఆయన మీద కేసు పెట్టడానికి వచ్చినా, నాకు అంత కచ్చి ఈ అమ్మాయి నన్ను ఇంట్లోంచి వదిలేసి వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి అక్కడ ఆ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న హిందూ ఎస్ఐగా ఉంటాడు. ఆయనకి క్రిస్టియానిటీ అంటే నచ్చదనమాట. ఆయన ఎప్పుడు అంటుంటాడు, నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు, ఈ మతం ఒకటి వచ్చిందమ్మా మార్చేసి వీళ్ళందరికీ అందులో వేలూరులో ఎక్కువ క్రిస్టియన్ ఇది ఉంటుంది అని చెప్తుండేటప్పుడు నేను నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి, చూడు ఇప్పుడు మా పాప పెళ్లి కూడా చేసుకోకుండా ఇట్లా వచ్చేస్తున్నది, కాబట్టి ఆ పాస్టర్ మీద కేసు పెట్టాలా బ్రదర్ అంటే ఆయన పదమ్మ నిజమే ఇట్లాంటి పనులు చేయాలని. ఆ రోజు వెళ్ళే తలకి ఇంకొక పెద్ద ఆయన లేడు అనమాట కేసు రాసుకోవడానికి. వెంటనే మళ్ళీ మా పాప పోయి ఆయనని బతిమలాడుకునేదంట, పాస్టర్ది ఏం తప్పు లేదు, మేము అడిగినాం అందుకు ఇచ్చినారు పాస్టర్, ఆయన మీద కేసు పెట్టొద్దు అంకులని ఏడుస్తా పోయి తను ఏదో రిక్వెస్ట్ చేసుకున్నట్టుందిగా నాకు తెలియదు. కానీ ఆ రోజు అయితే కేసు పెట్టకుండా వచ్చేసినాము. ఆ తర్వాత ఇంకా మళ్ళీ మ్యారేజ్ చేయాలని ఉద్దేశం ఉండింది. తర్వాత పాస్టర్ దగ్గరికి వెళితే ఆయన చూస్తానన్నారు. తర్వాత ఒక మంచి అబ్బాయి దొరికాడు, మ్యారేజ్ అయిపోయింది. ప్రెగ్నెంట్ వచ్చినాక ఏంటంటే ఇంకా అమ్మాయికి డెలివరీ అయిపోతే ఒక ఫస్ట్ ఆడపిల్లలు ఎవరైనా పేరెంట్స్ అనుకుంటాం కదా ఒక బాధ్యత అని, అలాగ ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ఆ అమ్మాయి చర్చికి వెళ్తుండేది, నేను వెళ్ళను అనమాట. నా ఎదురుగా దేవుడి మాట కూడా చెప్పడానికి ఆ పాప ధైర్యం ఉండేది కాదు. ఆ రోజు 8th month ఇంకా కొంచెం డెలివరీ టైం దగ్గరకు వచ్చింది. ఈవినింగ్ ఆ రోజు మార్నింగ్ వెళ్ళాల, హెల్త్ బాగాలేదని సాయంకాలం చర్చికి వెళ్తునింది. నేనేంటంటే ఆమె తోడు వెళ్ళా, ఎందుకంటే నిండు ప్రెగ్నెంట్గా ఉండి వెళ్తుంది కదా, మళ్ళీ ఒక్కటే పోతుంది. ఆ రోజు మా అల్లుడు ఊళ్ళో లేనట్టున్నారు. వెళ్ళి కూడా చర్చ్లో ఆమెమో ముందుకు వెళ్ళి కూర్చునింది, నేను లాస్ట్ సీట్లో కూర్చున్నాను అన్నమాట, ఎందుకంటే నాకు ఇష్టం లేదు కదా, అందుకని మళ్ళీ ఎందుకు ముందుకు వెళ్ళాలని చివరి సీట్లో కూర్చుంటే పాస్టర్ వచ్చి కూడా పిలిచింది రండి అంటే లేదు లేదని నేను దూరంగా కూర్చున్నా. ఆ చివరి సీట్లో కూర్చున్న నన్ను ఇంగ్లీష్ ఆరాధన అండి, అది అపోస్తల ఫెలోషిప్ చర్చ్ అని వేలూరులో, వాళ్ళు ఇదే మాదిరి ఇంగ్లీష్ సాంగ్స్ ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నారు. ఆ ఒక్కొక్క పాటలో ఉన్న ఆ మాటల యొక్క అర్థం ఆ చివరి కుర్చీలో కూర్చున్న నన్ను నా హృదయానికి తాకింది. ఏడుస్తున్నాను అనమాట. ఎందుకంటే మన మేము గుడులకి వెళ్ళేవాళ్ళం కదా, మా పూజారులు ఏదో మంత్రాలు చదువుతారు, ఏదో మీకు టైం బాగాలేదు, మీకు శని ఇది ఏదేదో అది చెప్తారే కానీ దేవుడి స్వరం వినటం అనేది మనకు తెలియదు. హిందువులుగా వచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది అది, దేవుడు మాట్లాడటం, దేవుడు మనకి రాబోయే సంగతులు అవన్నీ లేదు అప్పట్లో. అటువంటిది నాకు తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడవను, చూడు నా అరచేతుల మీద నిన్ను చిక్కుకున్నా, అలాంటి ఒక మంచి వాగ్దానాలు ఆ మనసుకు ఎంత ఆదరణ ఇస్తుందన్నమాట. ఇంకా అక్కడ కూర్చొని ఏడ్చుతూ ఉన్నాను నేను. ఆ పాటల కోసం ప్రతివారం మా పాపతో వచ్చేదాన్ని. మళ్ళీ నాకు ఈగో, నేను ఆ దేవుడు పాటల కోసం వస్తున్నానంటే, ఎందుకంటే అంతా నేను టార్చర్ పెట్టాను కదా మా పాపని, అందుకని నీకు తోడొస్తానని వెళ్ళేదాన్ని నేను. కేవలం ఆరాధన కోసం అండి. అలాంటి ఒక పాస్టర్ మీద కేసు పెట్టాలని, నా బిడ్డని ఇంట్లో ఉంచి తరిమేసి చచ్చిపోయిందని చెప్పిన అలాంటి ఒక కఠినమైన దాన్ని ఆరాధనలో తాకబడ్డారు దేవుడు నన్ను. ఈరోజు మళ్ళీ అలాంటి ఆరాధన నేను చాలా రోజులైన అలాంటి ఒక ఆరాధనలో నేను చూడలేదు. అంటే గతంలో పాస్టర్లు వచ్చి నాకు జరుమల్లో నడిపినప్పుడు కూడా మంచిగా అనిపించింది, కానీ ఈరోజు అయితే ఇంకా నేను ఆత్మలో చాలా ఆరాధన చాలా ముఖ్యమండి. నిజమే, మన హృదయాలను పరిశుద్ధపరిచేది, పూర్తిగా ఆయన వశమైపోయేది. ఎందుకంటే రేపు పరలోకం వెళితే కూడా మనకు ఆరాధన ఎప్పుడు దేవుని స్తుతిస్తుంటాము కదా, అలాంటి ఒక మంచి ఆరాధన దేవుడు మీ సంఘానికి ఇచ్చి అటువంటి మంచి అభిషక్తులను మంచి స్వరం ఉండే బిడ్డలను ఇచ్చారు అంటే దేవుడికి మహిమ కలుగును గాక. మా గురించి కూడా ప్రార్థన చేయండి. మా సంఘానికి కూడా నాకు ఆశగా ఉన్నింది ఈరోజు అలాంటి ఒక మంచి ఆరాధన చేసే బిడ్డలు మాకు చర్చికి కావాలని ప్రార్థన చేయండి. సరే అండి, మన వాక్యంలోకి వెళ్దాము. స్త్రీలు మనం అనుకుంటాము, మనము దేవుళ్ళలో రాకముందు మనం బలహీనులు, మనం దేనికి పనికిరాము, ఎవరు కూడా మనల్ని అంత ముందుకు కూడా స్థానం ఇవ్వరు అన్నమాట.
అలాగ బ్రతికి వచ్చిన వాళ్ళమే. ఎందుకంటే మనం హిందువులో నుంచి కొంతమంది క్రైస్తవులుగా వాళ్ళకి తెలియదు, కానీ హిందువులలో నుంచి వచ్చిన వాళ్ళము స్త్రీలు, అందులో కొంచెం పెద్ద ఫ్యామిలీస్ అయితే బయట కూడా కనిపించకూడదు. ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నా చీకట్లో వెళ్ళాలా, రోడ్లలో అంతా నడవకూడదు. అలాంటి ఒక సాంప్రదాయం ఉన్న కుటుంబంలో నుంచే నేను వచ్చినాను. కానీ దేవుడు ఆయనలోకి వచ్చిన తర్వాత స్త్రీలు అంటే మా పరిచర్యకి నా యొక్క సేవలో నన్ను పిలుచుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము కీర్తనలు 68:11. ఒకసారి మళ్ళీ మనం ఆ వాక్యం చదువుకొని మనం వెళ్దాము. సిస్టర్ కూడా ఈరోజు ఆ మాట చెప్పున్నారు. ఎందుకంటే దేవుడు ఒక ప్రణాళిక మన పట్ల ఉంది. ఒకప్పుడు మన సృష్టి ఆరంభంలో అవ్వ ద్వారా పాపము లోకమునకు వచ్చిందని అందరూ కూడా మనల్ని స్త్రీలు తొందరపాటు నిర్ణయాలు తొందరపడతారు కాబట్టి ఇలాంటి కార్యాలు జరుగుతుంటాయని ఉన్నారు, లేరని చెప్పలేదు. ఒకప్పుడు నేను అలాగుండి వచ్చిన దాన్ని. కానీ 68:11 మనం చూస్తే ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. ఇప్పుడు దేశాన్ని మన కాశ్మీర్లో దేశ సరిహద్దులో మిలిటరీ ఉన్నారండి. ఎక్కువ మగోళ్ళే ఉంటారు, లేడీస్ అంటే ఒక ఇజ్రాయెల్ ఈ మధ్య యుద్ధం అప్పుడు చూసినప్పుడు స్త్రీలు కూడా అక్కడ కంపల్సరీ లేడీస్ కూడా మిలిటరీకి వెళ్ళాలని అక్కడ వాళ్ళ రూల్ అంట. కానీ నాకు తెలిసి ఇండియాలో అలాగా లేడీస్ ఉండరు అనుకుంటాను, జెంట్సే ఉంటారు. వాళ్ళు దేశ సరిహద్దులో వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలిపెట్టేసి కాపుదల డే అండ్ నైట్, అది వర్షం కాదు, ఎండ కాదు, గాలి వాన ఏది ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ ఇంటికి రారు, వాళ్ళు లీవ్ తీసుకొని రావాల్సిందే. కొంతమంది మరణిస్తుంటారు. వాళ్ళకి పని ఏంటంటే ఆ దేశాన్ని కాపాడుకోవాలి. మరి అలాగ ఒక చిన్న దేశాన్ని, ఒక్కొక్క దేశానికి ఒక పెద్ద మిలిటరీని ఏర్పరచుకొని వాళ్ళకి అన్ని ట్రైనింగ్ ఇచ్చి లోకరీతిగా సృష్టిలో ఉన్న ఒక దేశానికి ఇంతగా మిలిటరీ ఉన్నప్పుడు మనల్ని స్త్రీలను ఏం చెప్తున్నాడంటే ఆయన, దేవుని మాట, దేవుని సువార్తను ప్రకటించడానికి సైన్యముగా లేమంటున్నారు. అంటే పరలోక రాజ్యానికి, అంటే మన పోరాటం ఎవరితో, మనం ఎఫెసీ 6 దాంట్లో చూస్తాం కదా, మన పోరాటం ఏంది, దురాత్మల సమూహంతో. వాటి మీద మనకు విజయం కావాలని అంటే మనం ఎంత ఇంకా మెలకోగలిగి ఇది అదైనా సరే, రేపు భూమి అంతా అంతరించిపోయినప్పుడు ఈ మిలిటరీ అంతా దేనికి నిలబడరు. కానీ మనం దేవుడు స్త్రీలను ఎదురు చూసేది ఏంటంటే పరలోక రాజ్యాన్ని కట్టే మిలిటరీగా మీరు సైన్యంగా లేయండి. కాబట్టి చివరి రోజులు, ఆయన రాకటి రోజుల్లో నాకైతే దేవుడు బయలుపరిచింది. నేను ఆ చిన్న గ్రామానికి రావటం చేయటం నాకు నిజంగా ఇష్టం లేని ఆ ఊరు, కానీ నేను తర్వాత పంచుకుంటాను దాని గురించి కూడా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఇంకా కూడా మీరు బలహీనులు అని చెప్పి కూర్చునే సమయము ఇది కాదు, లెయ్యాలి ప్రతి ఒక్కరు. సృష్టి ఆరంభంలో ఒక స్త్రీ ద్వారా, అవ్వ ద్వారా పాపం వచ్చింది కదా. రెండవ రాకడలో మరి ఆయన అలాగ ఒక స్త్రీలను అవమానంతోనే ఈ లోకాలను వదిలిపెట్టేసి ఆయన మనల్ని అలాంటి ఒక స్థితిలో వదిలే దేవుడు కాదు. తిరిగి అదే స్త్రీలనే సైన్యముగా రెండవ రాకడలో మనల్ని ముందు నిలబెట్టాలని ఆయన ఆశ అయి ఉన్నది. అందుకే సంఘాలలో ఎక్కువగా స్త్రీలనే కనిపిస్తున్నాం. అలాగని మగవాళ్ళు భక్తి లేరని చెప్పను. మనం ఖాళీగా ఇంట్లో కూర్చొని టీవీలు సినిమాలు కాడ కూర్చునే బదులు దేవుడి సన్నిధిలో ఒక ప్రార్థన సహవాసంలో ఉండేటప్పుడు మన ఇంటిని ముందు మనము ఒక సైన్యంగా జయించగలుగుతున్నాం. మన కుటుంబంలో ఉన్న సమస్యలను మనము జయించగలుగుతున్నాం అన్నమాట. ఒకసారి వాక్యం ద్వారా మనం వెళ్దాము. న్యాయాధిపతులు అంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా స్త్రీలని దేవుడు వాడుకొని ఉన్నాడు. న్యాయాధిపతులు 4వ అధ్యాయం మీ అందరికీ తెలిసినదే, దెబోరా విషయము మనం ఈరోజు నాలుగో వచనం నుంచి మనం చదువుకున్నప్పుడు, ఆమె ఆ కాలంన లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అనే ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. దెబోరా ఎవరంటే ప్రవక్తి, ఆమె రెండోది న్యాయాధిపతిగా ఉన్నిందనమాట. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండట కద్దు. తీర్పు చేయుటకి ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కెదోషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలవనంపించి అతనితో ఇట్లా, నేను నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జెబూలూనీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. అంటే ఆమె ఏం చెప్తుందంటే, దేవుడు ఆమెకు ఒక విషయం బయలుపరుచున్నాడు. ఒక శత్రు పోరాటం ఉంది, ఇశ్రాయేలీయులకును కనానీయులకు యుద్ధం ఉంది అక్కడ.
ఆమెకు బయలుపరిచాడు కాబట్టి ఆమె ఏం చేస్తుంది, బారాకును పిలిచి చెప్తుంది, నువ్వు ఒక 10,000 మంది మనుషులను రెడీ చేసుకో, తాబోరు కొండ ఎద్దకు పిలువు, నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటు ఎద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, ఆ మాట ఆయన బారాకుతోనే చెప్పునుండొచ్చు కదా. దేవుడు నేరుగానే బారాకు దగ్గరే నువ్వు సిద్ధపడు, నీకు యుద్ధానికి వెళ్ళు, ఎందుకంటే ఆయన యుద్ధం చేసి ఆయన ఉన్నాడు కదా. కానీ ఎందుకు దెబోరాతోనే ఆయన ఆ విషయం బయలుపరిచి ఆమె చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు మనకు యుద్ధానికి వెళ్ళమని చెప్పానని, దేవుడు మనకు సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్తుందనమాట. అక్కడ బారాక్ ఏం చెప్తున్నా అంటే, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఇక్కడ దెబోరా ఏమి మిలిటరీలో ఉన్న ఒక స్త్రీ కాదు, ఆమె న్యాయాధిపతి. అంటే ఎవరన్నా అన్యాయం జరిగితే ఆ న్యాయము ప్రవక్తి, దేవుని యొక్క మాట తెలుసుకునే ఆమె. కానీ ఆమెను పిలుస్తున్నాడు, నువ్వు రా యుద్ధానికి, నువ్వు వస్తే నేను వెళ్తాను అని. ఆమెకేం తెలియదు కదా, కానీ ఆమె నేను రాలే, నాకేం తెలుసు అని చెప్పలేదన్నమాట. ఎందుకంటే దేవుడు ఆమెకి చెప్పినాడు, ఆయన ధైర్యంగా లేడు, కొంచెం భయపడుతున్నాడు. కానీ ఆమె ఒక మాట అంటుంది ఇక్కడ, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదని, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను ఆగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. కొన్నిసార్లు అంటే అక్కడ బారాకుది తప్పనో లేదా బారాకుది ఇదని నేను అనను. కొన్నిసార్లు దేవుడు స్త్రీలను వాడుకోవాలన్నప్పుడు వాళ్ళని అలా పక్కన ఉంచుతారన్నమాట. అది ఆయన ఆలోచన ప్రకారమే జరుగుతుంటుంది. అలాగని మనం వాళ్ళని మీద గర్వించడానికి లేదు. ఆ రోజు ఆ దెబోరాని వాడుకోవాలని దేవుడు అనుకున్నాడు కాబట్టి ఆయన చెప్తున్నది, నేను వస్తే నీకు నీవు నీ స్త్రీ చేతికి సిసెరాను అప్పగించనని చెప్పి తాను లేచి బారాక్తో కూడా కేదేశునికి వెళ్ళాను. అంటే ఆయన చెప్తుంది, నాతో కూడా వస్తే నీకు ఘనత ఉండదు అని చెప్పేసి చెప్పినా కూడా ఆయన అంటాడు, పర్వాలేదు నువ్వు రా అని చెప్పేసి అని. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, దెబోరాలో ఒక విశ్వాసం ఉంది. అంటే ఆమెకుంది నమ్మకం, దేవుడు చెప్పినాడంటే దేవుడు ఒక మాట చెప్తే అది నెరవేరుస్తాడు. మనం 68లో కూడా చదివాం కదా, ప్రభువు మాట సెలవిచ్చాడు. ఆ దేవుడు ఏదైతే ఆమెకి సెలవిచ్చినాడో అది ఆమె ప్రకటిస్తుంది. అక్కడ ఆయనకు నువ్వు వస్తేనే నేను వెళ్తానంటే కూడా అక్కడ వెనక తగ్గలేదు ఆమె, నేను రాను, నాకేం తెలియదు, అనుభవం లేదనే మాట కూడా చెప్పలేదనమాట. నేను వస్తా, కాకుండా నీకు ఘనత ఉండదని చెప్పి కూడా వెళ్ళుండదు. కొన్ని సందర్భాలలో దేవుడు స్త్రీలను అలాగా ఈ రోజుల్లో లేపుతున్నాడు. మనం దాంట్లో అంటే దేవుని స్వరం విని కనిపెట్టే పరిస్థితులలో మనము ఉండాలా. ఆమె ఏం చేయలేదు, ఆమె ఏం యుద్ధంలో నిలబడలేదు, ఆమె ఏదో ఒక రథాన్ని దోలలేదు, లేదా ఏదో ఒక గుర్రాల మీద స్వారీ ఏం చేయలే, మాట మొట్టుకు విని బారాకుతో కూడా వెళ్ళిందనమాట. వెళ్ళినప్పుడు అక్కడ మనం 12లో చూస్తే, అభినోయమ కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయాను. సిసెరాకు తెలపబడినప్పుడు సిసెరా తన తరములన్నిటినీ తన 900 ఇనుప రథాలు, ఇక్కడేమో బారాకు ఉండేదేమో 10,000 మంది మనుషులు మట్టుకే, ఆడ సిసెరాకి ఏముందంటే 900 ఇనప రథాలు. అంటే అంత పెద్ద మిలిటరీ సిసెరాకు ఉంది శత్రువులకి. కానీ ఇక్కడికి ఉన్నది వీళ్ళకేమో మనుషులేనమాట. వాళ్ళతో పాటు ఒక స్త్రీ వెళ్ళుండదు, ఆ గుంపులో ఒక స్త్రీ వెళ్ళుండదు. తర్వాత దెబోరా, లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. ఈరోజు మనకు ఆ సిసెరాను అప్పగిస్తున్నాడు. ఈరోజు కూడా నిజమేనండి, ఎంతోమంది స్త్రీలను దేవుడు తట్టి లేపడానికే ఈ యొక్క స్త్రీల సమాజంగా ఒక కూడికని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయనకు అందరి పట్ల ఒక దర్శనం ఉంది, ఒక పిలుపు ఉంది. ఆయన ఒక్కొక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. కానీ మనము ఆ ఆయన స్వరం వినలేని చెవులతో మనం ఉన్నాం. ఇది నాది కాదు, నేను కాదు, ఎవరికో దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ లేదు, ఎందుకంటే సమయం లేదు, సమయం కొద్దిగా ఉంది. ఎలాగైతే ఈ మధ్య అంతా తెలుసు కదా మనకు, అంత యుద్ధాలుగా మనకి ఇజ్రాయెల్లో కానీ రష్యా ఎంత కూడా వాళ్ళు అసలు రాత్రులు పగలు నిద్రపోలేదు కదా. మరి దేవుడు రాకడ సమయం అని మనకు తెలుస్తుంది. పరిస్థితులన్నీ చూస్తుంటే ఆయన సమయం అంటే మనకు బైబిల్లో 24 మత్తయిలో ఉంది కదా, ఎన్ని సూచనలన్నీ రాకడికి సమీపంగా జరిగే సూచనలన్నీ. మరి అవన్నీ జరుగుతుంటే ఇంక మనం మిలిటరీ అనే మనల్ని దేవుడు పిలుస్తున్నప్పుడు కనీసం మన ప్రార్థన అనే ఒక ఆయుధం ధరించుకొనైనా మనము ఈ సాతాను రాజ్యాన్ని జయించడానికి మనము ఇంకా మెలకువగలిగి ఉండే సమయం ఇది.
ఇంకా మనము కూర్చునే స్త్రీలను తట్టి లేపుతున్నారు దేవుడు. ఆ రోజు దెబోరాని లేపినాడు. దెబోరా వెళ్ళినప్పుడు అక్కడ విజయం చూసింది ఆమె ఏం యుద్ధం చేయలేకపోయి విశ్వాసంతో ప్రార్థనతో నిలబడింది. ఇంకొక స్త్రీ మనం ఇక్కడ చూసామనుకోండి, యాయేలు, ఆమెకి అసలు ఏం సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే ఈ దెబోరా లేచి వాళ్ళతో కూడా వెళ్ళిందో అదే ఆమెకు తెలిసి వెంటనే ఆమె ముందుకు వచ్చి ఉండదన్నమాట. అంటే ఎవరో ఒకరు లేచినప్పుడు మిగతా వాళ్ళకి ఆ ధైర్యం వచ్చి మనలో ఉన్న అగ్ని వాళ్ళకి అంటుకుంటుంది. మనమే కూర్చొని ఉంటే పక్కన వాళ్ళకి ఏమి వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఆ రోజు దెబోరా నేను రానను అంటే అవతల స్త్రీలు కూడా భయపడి ఉంటారు. ఎట్లా భయపడతారంటే ఇది మన పని కాదు, మనం చేయలేము, ఆ యుద్ధం మనది కాదు, మనం ఇంట్లో ఉన్న మనకంటూ కొన్ని పనులు కాదు, దేవుడు మనకంటూ కొన్ని పనులు పెట్టలేదు, ఆయన రాజ్యాన్ని కట్టడానికి స్త్రీ పురుషుడు అనే భేదం లేదు అనే మనకు వాక్యంలో ఉంది కదా గలతీలో. సిద్ధుడని వాళ్ళని ఎవ్వరు లేరు, అందరూ ఆయన కోసం లేచి అందరం ఆయన రాజ్యంలో ఉండాలి. ఆయన మన కోసం సిలువలో మరణించి రక్తమంతా కార్చింది ఒక్క తెగ కోసం కాదు, సర్వ సృష్టి కోసం ఆయన రక్తం కార్చినాడు. ప్రతి స్త్రీ పురుషులు ప్రతి సృష్టి కోసం ఆయన రక్తం కార్చారు. కనీసం ఇప్పుడు దేవుని గురించి తెలియని వాళ్ళంటే రాలేరు, వాళ్ళకి వాక్యం తెలియదు. మనకు తెలిసిన మనం ఎక్కడున్నాం, ఎలాంటి స్థితిలో ఉన్నాం. నాకు కూడా చూడండి, నిజంగా నేను ఈ వాక్యము అది నాకు చెప్పినప్పుడు నన్ను ఒక పెద్ద కేసులో ఇరుక్కున్నాను అనమాట. నాకు ఇవన్నీ ఈ వాక్యానికి రిలేటెడ్గా ఆ రోజు దెబోరా కాదు, ఈరోజు ప్రతి స్త్రీని కూడా దేవుడు అలాగా లేపుకుంటున్నాడు. బారాకులాగా ఆయనలో ఆ పిరికితనం లేకపోయినా పక్కన ఆమెకు ఒక ఎంకరేజ్మెంట్ కోసమే ఆ రోజు బారాకుని నువ్వు రమ్మని పిలిపించున్నాడేమో దేవుడు. నా భర్త, నేను చెప్పాను కదా, నా భర్త తాగుడు దీంట్లో ఉండేటప్పుడు మేము గ్రానైట్ బిజినెస్ చేసేవాళ్ళము. నల్గొండ మిర్యాలగూడెం దగ్గర మాకు ఓన్ క్వారీస్ ఉండేటు గ్రానైట్, లోకల్గా చెన్నైకి అమ్మేవాళ్ళం అనమాట. అలా చేసేటప్పుడు తన తాగుడు మైకంలో మా పర్సనల్ ఒక 50 లక్షలు లోన్ తీసుకున్నాను. దాంతో మేము క్వారీస్ కొన్నాము, బిజినెస్ మంచిగా జరుగుతుంది, మేము లోన్ కట్టుకుంటూ వస్తున్నాం అనమాట. ఒక ఫ్రెండ్ వచ్చి చెప్పాడంట, లేదు మనము ఇంకా బయట దేశం కానీ ఎక్స్పోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ లక్షలు సంపాదించుకోవచ్చు, మీరు ఎందుకు మంచి మెటీరియల్ని ఇలా తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని. ఇంకా ఆయన తాగే దీంట్లో ఉండేసి సరేనని చెప్పానని, తనకేం ఎక్స్పోర్ట్ బిజినెస్ తెలియదు కానీ ఆ వ్యక్తిని నమ్మాడు. మాది 50 లక్షల లోన్ ఉంటే ఆయన ఏం చేశాడు, ఇంకొక 80 లక్షల లోన్ తీసుకొని ప్రతిదీ మా ఆయన చేత సంతకం పెట్టించేవాడు, డబ్బులు డ్రా చేసుకొని షిప్మెంట్ అనేది ఏదో అక్కడ మెటీరియల్ ఏదో ఈయనకి తెలియదు కాబట్టి అతను చెప్పేటివన్నీ ఈయన వినేవాడు. నాకు మా ఆయన అసలు ఏ బిజినెస్ విషయాలు చెప్పడన్నమాట. ఎందుకంటే చెప్తే అన్నీ తెలిస్తే ఆయన తాగడానికి డబ్బులంతా వెనకేసుకుంటే నాకు తెలిసిపోతుందని ఏది ఇన్వాల్వ్ కానివాడు. కానీ ఆ లోన్ తీసుకునేటప్పుడు ఆయన ప్రొపరేటర్గా నన్ను మేనేజర్గా పెట్టారు. ఎందుకంటే ఒక్కరికి ఇవ్వము అంత లోను, జాయింట్ అకౌంట్ ఉండాలా, ఎప్పుడన్నా మీరు ఊర్లో లేనప్పుడు లేదా ఏదైనా చెక్ సైన్ చేయాలంటే మేడం కూడా ఉండాలని. ఆయన ఫ్రెండ్ మంచి క్రిస్టియన్, ఆయనే బ్యాంక్ మేనేజరు. ఈయనంటే మంచి ప్రేమ ఉండి తను ఏమి లంచం తీసుకోకుండా ఈయన మంచిగా మారాలనే ఉద్దేశంతో ఆయన లోను ఇప్పించాడనమాట. ఆ విధంగా ఏమైంది, తను 80 లక్షలు తీసుకున్నాడు. నన్ను దేంట్లో నాకు చెప్పేవాడు కాదు. మొత్తం డబ్బులు ఈయన పేరు మీద అంతా డ్రా చేసేసుకుని ఆయన అమెరికాకి ఆయన వెళ్ళిపోయి 3 years మాకు ఆయన ఉండేది చెన్నైలో, మేము వెళ్తే ఇల్లు ఖాళీ చేసేస్తున్నాడు, ఎవరు లేరు. ఆయన అసలు కనిపించుకొని వెళ్ళిపోయినాడు, ఫోన్లు ఎత్తేదిలే. బయట అంటే అమెరికాలో వేరే బిజినెస్ మీద వెళ్తుండేవాడేమో, మరి అక్కడెక్కడ దాక్కున్నాడో మాకు తెలియదు. అది జరిగిన తర్వాత మా బిజినెస్ అంతా లాస్ అయిపోయింది, మా క్వారీలన్నీ సీజ్ చేసేశారు. దాంతో మా ఆయన ఇంకా ఎక్కువగా తాగేసి అదే దిగులు, డబ్బులు ఇట్ అయిపోయిందనని తాగి ఒకరోజు రాత్రి బాత్రూంలో నేను చూస్తా జారి కింద పడిపోయి తను మెమరీ లాస్ అయిందనమాట. చిన్న మెదడు దెబ్బ తగిలింది. అసలు డాక్టర్లు బతకరని చెప్పారు సిఎంసిలో. ఈ ఒక్కరోజైనా ఆయనకి, ఎందుకంటే తాగుడులో మెడిసిన్ ఏది బాడీకి పని చేయటం లేదు కాబట్టి రోజు రేపు చనిపోవచ్చని. అలా జరగడానికి ముందు నాకు 6 నెలల ముందు నేను మా ఆయన మారాలని, నేను రక్షించబడ్డాక ప్రేయర్ చేస్తున్నాను, దేవా నా భర్త తాగుడు నుంచి మారాలా. అసలు యేసుప్రభు నమ్ముకునింది నేను అందుకోసం నమ్మాను అనమాట. అంటే హిందూ పూజలన్నీ చేసి 25 సంవత్సరాలు ఎక్కడ నాకు నెమ్మది దొరకనప్పుడు ఇంక నేను ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్న ఆ సమయంలో మా పాప ద్వారా రక్షణ నేను వచ్చింది. ఎప్పుడు దేవుడి దగ్గర, ఎందుకంటే బంధువులందరి ముందు మేము తలదించుకొని అవమానకరంగా ఉండేది మా భర్త విషయంలో. వాళ్ళ మధ్యలో నన్ను తల ఎత్తి నిలబెట్టి దేవుని అడుగుతున్నదని దేవుడు నాతో ఒకరోజు రాత్రి మాట్లాడాడు, నేను ఈ భర్తను మారుస్తున్నానని. అది చెప్పిన 6 నెలలకి తన కింద పడటం, బ్రెయిన్ హెమరేజ్ అవ్వటం, డాక్టర్లు చనిపోతాడు అని చెప్పి సిఎంసీలోని వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇంకా మా వాళ్ళ చుట్టాలందరూ వచ్చేస్తున్నారు అనమాట, ఐసీయూలో పెట్టున్నారు. చనిపోతే బాడీని తీసుకెళ్ళిపోవాలని. ఎందుకంటే సొంత తమ్ముడు డాక్టరు, తను మెడికల్గా అన్నీ చూసి మా పాపతో చెప్పాడంట, నాన్న బతకడమ్మ కానీ అమ్మతో చెప్పొద్దు అని.
అది నాకు తెలిసినాక నేను దేవుడి దగ్గర అడుగుతున్నా, దేవ నాకు 6 నెలల ముందు నేను డేట్ కూడా వేసుకున్నా డైరీలో, 2004 ఫిబ్రవరి 8వ తారీఖు నాకుతో దేవుడు రాత్రి కల్లో మాట్లాడింది. అదే సంవత్సరం సెప్టెంబర్ 16 మా ఆయన కింద పడి ఉన్నారు. అంటే 6 నెలల గ్యాప్లో అలాగా. అప్పుడు నేను దేవుడి దగ్గర అడుగుతున్నాను, దేవా నువ్వైతే నాకు మాట చెప్పినావు నా భర్తను మారుస్తానని, కానీ ఈరోజు డాక్టర్లు చనిపోతారని చెప్తున్నాడు. మరి ఇంక నువ్వు కూడా నన్ను, అంటే హిందూ దేవుళ్ళని అందరిని నమ్మినా అందరూ నన్ను మోసం చేస్తారు, అప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసినావా, నువ్వు కూడా మాట చెప్పావు కదా, నువ్వు మాట చనిపోతే ఇంక అంతే కదా దేవా. అప్పుడు దేవుడు నాతో ఒకటి చెప్పాడనమాట, నువ్వు ఆయన డాక్టర్లు చెప్పేది వినొద్దు. మా ఆయన కూడా కోమాలోకి వెళ్ళిపోయినాడు, ఏం స్పృహ లేదు ఆయనకి, మెడిసిన్స్ పనిచేయటం లేదు, కళ్ళు తెరిచి చూస్తే కూడా చనిపోయిన వ్యక్తికి పొర వచ్చేసినట్టు వచ్చేస్తుంది. ఆ స్థితిలో దేవుడు అన్నాడు, నన్ను చూడు, నాతో నువ్వు గడుపు, నేను నీతో మాట్లాడాలని. ఒక 3 days నిజంగా దేవుడి సన్నిధిలో నేను ఆయన మీద ఉన్న కోపం అంతా ఒప్పుకున్నాను. దేవుడు మా క్షమాపణ అడిగినాము, నేను ఆయన ప్రేమిస్తాను దేవా, నాకు ఆయన రక్షణ లేకుండా మరణించొద్దు, నాకు ఇవ్వమని చెప్పి అడిగినాక తర్వాత దేవుడు తనకు ఊపిరి ఇచ్చాడు. కానీ మెమరీ లాస్, తనకి ఏం బిజినెస్, ఒక స్టేజ్లో నేనెవరో కూడా తెలియదు, డాక్టర్ చిన్నగా మేము ఇది భార్య పిల్లలు అని చెప్పి కొంచెం ఆయన, కానీ బిజినెస్ తన పాతదంతా మర్చిపోయాడు. ఆ సమయంలో కేసు మాది ఫైల్కి వచ్చిందనమాట. ఈయన మా ఆయన పోలీసు వాళ్ళు వచ్చినారు, వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి, ఎందుకంటే అరెస్ట్ చేయాలా, మీరు 1.5 కోటి రూపాయలు మీరు బ్యాంకును మోసం చేసేసి మీరు ఇలాగ దాక్కోలేదు, మేము నా భర్త పరిస్థితిని బట్టి మేము వేలూరు ట్రీట్మెంట్లో ఉన్నాం 1 yearగా, కానీ వాళ్ళు అది నమ్మటం లేదు, మేము వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పని. అప్పుడు నాకు బాధ అనిపించింది, ఎందుకంటే నాకేం బిజినెస్ సంగతి తెలియదు, ఈయనేమో ఏం అసలు ఎవడు బాలాజీ ఎవడు ఏంటి బ్యాంక్ నాకేం తెలియదు, నువ్వేం పోవద్దని తిరగబడుతున్నాడు. నా భర్త రమ్మంటే కూడా రానంటున్నాడు అనమాట. అంటే చిన్నపిల్లోళ్ళలాగా అయిపోయాడు, మనిషి పెద్దగా ఉన్నాడు కానీ మెమరీ లాస్తో. అంటే ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, నాకు అసలు బ్యాంక్ అకౌంట్ నెంబర్ నాకు తెలియదండి. 1.5 కోటి రూపాయల లోను చెక్కు లేదో ఆయన పెట్టమన్నప్పుడు, ఎందుకంటే పెట్టకపోతే ఇంకా గొడవ వేస్తాడు తాగి అని చెప్పి పెడతా, పోలీసులు అంటారు నువ్వు ఇన్ని చెక్కుల మీద పెట్టున్నావు నాకేం తెలియదు అని అంటే, మేము ఎట్ట నమ్ముతామని అని అన్నారు. అంత భయంకరమైన పరిస్థితి, బిజినెస్ ఇదైపోయింది, ఆయన ఎవరో తెలియదు. నాకు ఇదన్నీ జరిగిన తర్వాత నేను ఒకరోజు రాత్రి దేవుడితో చెప్తున్నా, దేవా నేను చచ్చిపోతాను, నేను జైలుకు పోయి నేను ఇంక బయట వచ్చి నీకు ఎందుకు తలెత్తుకొని నిలబడటం. తమ్ముడు నెల్లూరులో ఉన్నాను, తమ్ముడు ఇంటి ముందు రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట, హాస్పిటల్ ముందు. ఇంకా రాత్రి డిసైడ్ అయిపోయినా, రాత్రి నేను రైలు కింద పడి చనిపోతానని చెప్పని ఇంకా ఏడ్చుకుంటా దేవుడి సన్నిధిలో కూర్చోనంటే, అప్పుడు దేవుడి స్వరం నాకు వినిపిస్తుంది, నువ్వు చనిపోతే నువ్వు నిజంగా తప్పు చేసావు, బ్యాంకును మోసం చేసినారు, అందుకు చనిపోయినారని మీ తరతరాలకి మీ ఇంటి మీద ఒక ముద్ర ఉంటుంది, అలాగ చనిపోవటం నీకు ఇష్టమా, లేదా నేను నీతో ఉన్నాను, మీరు తప్పు చేయలేదు మోసపోయినారనేది నేను నీకు ప్రూఫ్ చేసి తీసుకొస్తాను అని చెప్పి నాతో దేవుడు మాట్లాడాడు అనమాట. నాకు ఒక మనవరాలు ఉంది, నాకు 2 కూతురు, 2 పిల్లలకైతే పెళ్ళిళ్ళు అయిపోయినాయి కానీ మనవరాలు ఉంది. అప్పుడు నాకు అనిపించింది, రేపు నా మనవరాలు పెళ్ళికి అందరూ వీళ్ళ అవ్వ బ్యాంకును మోసం చేసి అంత దోచుకొని, అలాంటి మాటలు వస్తాయి కదా ఒక ఆడపిల్ల జీవితానికి అని దేవుడి దగ్గర ఏడ్చుకుంటా నేను మళ్ళీ ప్రార్థన చేసి ధైర్యం తెచ్చుకున్నాను. నేనేమనుకున్నా అంటే ఎందుకు మా తమ్ముళ్ళందరూ నన్ను జైలుకు పంపకుండా, అది సిబిఐ కేసు అయిపోయింది, జైలుకు పంపకుండా నేను ఎలాగైనా వాళ్ళు బయటకు తీసుకురావాలని ఎంత ట్రై చేసినా కూడా చెప్పారంటే ఒక్క రోజైనా అరెస్ట్ అవుతారు, నెక్స్ట్ డే మనం బెయిల్ మీద తీసుకురావచ్చు అని. అది నేను జీర్ణించుకోలేకపోతున్నా. తర్వాత దేవుడు నాతో మాట్లాడాక నాకు అనిపించింది, నన్ను ఎందుకు అంటే దేవుడికి తెలుసు నేనేం తప్పు చేయలేదు, మోసపోయినాము, తాగుడు వలన ఇంకొక వ్యక్తి మోసం చేశాడు, అన్నీ దేవుడికి తెలుసు. కానీ నన్ను దేవుడు జైలు దాకా వెళ్ళినాక, అంటే ఆయన అట్టని చెప్పలే దేవుడు నాకు, నువ్వు చనిపోవద్దు, నేను నీ పక్షాన ఉన్నానని. నా మనసులో నేను డిసైడ్ అయ్యానమాట, దేవుడు నన్ను జైలుకి తీసుకెళ్తాడు, అక్కడ ఎవరికో నేను సువార్త చెప్పాలా, ఆ జైల్లో ఎవరికో దేవుడు సువార్త చెప్పాలా, చెప్పిన తర్వాత నేను కొన్ని రోజులు ఉన్న తర్వాత నేను తప్పు చేయలేదని నిర్దోషిగా నన్ను బయటకు తీసుకొస్తాడని, అలాగే నేను దేవుడితో వెళ్తాను, దేవా నువ్వు కూడా రా నాతో కూడా జైలుకి, నువ్వు నాతో ఉంటే నేను ధైర్యంగా ఉంటానని చెప్పి నేను దేవుడితో మాట్లాడుతున్నాను. కానీ ఎంత గొప్ప దేవుడు అంటేనండి, నేనైతే జైలు లోపల కాలు పెట్టకుండానే దేవుడు నన్ను బయటకు తీసుకొచ్చాడనమాట. ఎందుకంటే ఆ సమయంలో ఎవరైతే మాకు మోసం చేసినారో ఆ వ్యక్తిని దేవుడు హైదరాబాద్లో, చెన్నైలో ఉండి ఆయన వెళ్ళిపోయి 3 సంవత్సరాలు కనబడిన వ్యక్తి, మా కేసు ఎప్పుడు నేను అనుకుంటాను మా కేసు కాదు కానీ ఆయన వచ్చి హైదరాబాద్ చేరినాకనే కేసు దేవుడు స్టార్ట్ చేయించాడు. ఆ ముందు చేరినంటే కూడా మాకు ఆయన దొరికున్నాడు, ఆ తర్వాత వేరే వాళ్ళ ద్వారా ఆయనను మాకు దొరికాడు, మేము సిబిఐకి ఆయన అప్పగించినాం, కానీ ఆయన సంతకం ఎక్కడా లేదన్నమాట. అందుకని ఆయన పోలీసు వాళ్ళు భయపడుతున్నారు, అమ్మ ఆయన సిగ్నేచర్ లేకుండా మేము పిలిచి ఆయన మేము ఇది చేయకూడదు,
అంటే ఏంటి జరిగిందని అడగకూడదు, ఆయన మా మీద కేసు పెడతాడు అని. అప్పుడు నేను ఏడుస్తా అంటే చూడండి, ఒక స్త్రీ నాకు ఎంత ఏడ్చేదాన్ని అంటే, మా ఆయన పసిబిడ్డని చిన్న బిడ్డని స్కూల్కి లాక్కపోయేటప్పుడు ఈడ్చుకొని పోయినట్టు లాక్కెళ్ళాలి, ఎందుకంటే ఇద్దరం పోవాలి, రానంటాడు, మొండికేస్తాడు. నేను ముందు పట్టుకొని వెళ్ళి ఒక సిబిఐ ఎస్ఐ దగ్గర, ఎస్పీ దగ్గర, ఐజీ దగ్గర, అందరి దగ్గర నిలబడేటప్పుడు అంత బాధ అనిపించేది. ఎందుకంటే నాకు ఆ బిజినెస్ గురించి తెలియదు, నాకు నా భర్త ఏమి చెప్పాలా. ఈరోజు తనను అలా పెట్టి నన్ను ఇలాగ అందరి ముందు, ఆఫీసర్ల ముందు అంతా తీసుకుపోయి నిలబెట్టేటప్పుడు బాధ అనిపించేది. కానీ ఎవరు నన్ను ఒక మాట నీచంగా కానీ ఒక అవమానకరంగా మాట్లాడేవాళ్ళు కాదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఆ రోజు ఎస్తేర్ని చూస్తే రాజుకి ఎలా దయ పుట్టించారో అలాగా బ్యాంక్ మేనేజర్ని తిట్టారు వాళ్ళు. ఎందుకు ఒక ఆడామెను అలాగ ఇరికిచ్చినారు, నువ్వు లోన్ ఇస్తే ఇచ్చినావు కానీ ఆమెను ఎందుకు దాంట్లో పెట్టావు, మీరు జెంట్స్ మీద పెట్టుకోవచ్చు కదా, అలాగ మేనేజర్ని తిట్టేవాళ్ళు, ఐజీ కానీ ఎస్పీ కానీ. ఆ తర్వాత అతను దొరికినాడు, అతనిని ఐజీ ముందు నిలబెట్టినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది అతను మోసం చేశాడు, మేము తప్పు చేయలేదని. వాళ్ళు పోలీసు వాళ్ళు కనిపెట్టేస్తారు కదా వాళ్ళు పరిస్థితి. అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు అనమాట. ఆ బాలాజీ ఆయన ఎలా ఒప్పుకున్నాడంటే, ఇలాది బిజినెస్ పేమెంట్స్ అమెరికాలో ఆగిపోయినాయి, అవన్నీ నేను కలెక్ట్ చేసి లోన్ కడతాను అని. అప్పుడు నేను ఏడుస్తా అంటున్నాను, నాది 50 లక్షలు ఉంది, మరి మా బిజినెస్ అంతా పోయింది కదా, ఆయన హెల్త్ బాగాలేక మేమే ఇప్పుడు పిల్లల మీద పోషణతో ఉన్నాం, మరి మేమెట్ట 50 లక్షలు కట్టాలంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, చేతులు పట్టుకొని నన్ను క్షమించమ్మా, నువ్వు అరవద్దు, రచ్చ చేయొద్దు, నీ లోన్ కూడా నేను కడతాను అంటే మొత్తం అంటే 1.5 కోటి రూపాయలు లోన్ అయిపోయింది నాది. 1.5 కోటి లోను ఎవడైతే మాకు మోసం చేసి మమ్మల్ని అంత దూరం ఇబ్బంది పెట్టించాడో. అంటే నేను ఎందుకు చెప్తాను, నేను అదే దేవుడి దగ్గర ఏడ్చేదాన్ని, దేవా నా భర్తకు అలాగ మెమరీ లాస్ అయ్యేటట్టుగా ఎందుకు చేస్తుండాలయ్యా, ఎందుకంటే తను కదా బిజినెస్ చేసినాడు, నాకు చెప్పలేదు కదా, చెప్పుంటే నేను ఏదైనా పోరాడగలను, నాకు ఏం తెలియదు. అంటే కొన్నిసార్లు దెబోరాను వాడుకున్నట్టు వాడుకుంటాడండి, అది ఎవరని మనం అడగడానికి లేదు. కానీ ఆయన బాగుండి అలా జరుగునంటే ఈరోజు నిజంగా ఇద్దరంగా పోయి జైల్లో ఉండుండేవాళ్ళం. దేవుడికి ఆయనకు అలాంటి ఒక హెల్త్ కండిషన్ అలా పెట్టి నన్ను ముందు నిలబెట్టినప్పుడు అక్కడ వాళ్ళకి దయను పుట్టించి తర్వాత మొత్తం మా లోన్తో కూడా చూడండి శత్రువు చేత మొత్తం కట్టించి. ఇక్కడ మనం దెబోరా విషయం చూస్తే 15వ వచనములో, బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా. ఆయనది అసలు ఏం ప్రూఫ్ లేదు, ఆ బాలాజీ అనే వ్యక్తిది ఆ ఫైల్లో, ఆ కేసులో ఆయన ప్రూఫ్ లేదు, ఆయన సంతకం లేదు, అంత తెలివిగా మమ్మల్ని ఇరికిచ్చాడు. కానీ దేవుడు ఆయనను కలవరపెట్టి ఆయన ఒప్పుకునేటట్టుగా ఐజీ వాళ్ళ ముందు నిలబెట్టారండి. నిలబెట్టి అంతా ఆయన కట్టాడు. నేను కేసు అంటే మనీ కట్టేసినా ఒక 2-3 సంవత్సరాలు కేసు కోర్టుకి తిరిగేదాన్ని. ఆ సమయంలో నా భర్త క్యాన్సర్ వచ్చిందనమాట. అప్పుడు నేను ఏడుస్తూ ఉండేదాన్ని, దేవా డబ్బులు కట్టేసినారు, కేసు కొట్టియొచ్చు కదా, ఇంకా నేను ప్రతి నెల కోర్టుకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి నేను వేలూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళాలన్నమాట, సిబిఐ కోర్టుకి. అడుగుతుంటే మీరు నమ్మరు, నేను దేవుని దగ్గర ఇక్కడ ఉండి నిలబడి చెప్తున్నా, నా కేసు జరిగేటప్పుడు జయలలిత సీఎం బెంగళూరు జైల్లో ఉందండి. నేను హైదరాబాద్కి తిరిగేటప్పుడు ఈరోజు ఉన్న సీఎం జగన్ గారు జైల్లో ఉన్నారు. కలెక్టరు లక్ష్మి అని ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఎందుకంటే ఉదయం నేను వెళ్తాను, మధ్యాహ్నం నుంచి మేము ఆడ కూర్చొని ఉంటే వాళ్ళందరినీ తీసుకొస్తారు ఇద్దరు పోలీసులు వాళ్ళిద్దరిని చేత్తో పట్టుకొని. అంటే జగన్ అయితే నేను చూడలే కానీ ఆ కలెక్టర్ని వాళ్ళందరినీ. అప్పుడు నేను అక్కడ దేవుడు అప్పుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇంకా నన్ను ఎందుకు దేవా వీటి చుట్టూరు తిప్పుతున్నావు అన్నాడు. అయితే ఒకటి, నేను వెళ్ళి అక్కడ బైబిల్ చదువుకుంటా, నామాలు స్తుతించుకుంటా, ప్రార్థన చేస్తానన్నమాట. ఏ రోజైనా పోలీసు వాళ్ళు నీ మీద చెయ్యేసి నేను అలా పట్టుకొని తీసుకొచ్చారా, ఎక్కడైనా నిన్ను తలదించి అవమానకరంగా నేను నిలబెట్టానా, నీ ప్రార్థన ఈ కోర్టులో నాకు అవసరం, అందుకే నేను తీసుకొస్తాను. అందుకే కేసు నేను క్లోజ్ చేయకుండా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ, మోసం చేసిన వాళ్ళందరినీ కూడా నేను ఈ జైల్లోకి తీసుకొస్తున్నాను. ప్రార్థన అంటే దేవుడు ఎవరు చేస్తారండి పోయి ఆ కోర్టులో కూర్చొని, ఏదో కేసుకు పోతారు, ఏదో మాట్లాడుకుంటారు, వస్తారు. నేను ఎందుకు చేస్తున్నట్టు నా భయం, నాకు ఒక భయం అన్నమాట. ఏం చేయాలి ఏం అర్థం కాదు, నాకు అనుభవం లేని ప్లేస్ అది. ఆడ ఎవరు లేడీస్ ఉండరు, కాకుండా నాతో పాటు నాకు ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తుంది, నాకు మంచి చర్చి ఫ్రెండ్. మేమిద్దరం పొద్దున వెళ్ళిపోతాం, 9 గంటలకు 10 గంటలకి కోర్టు తెరుస్తారని 9 గంటలకి ఆడందరికీ తెలుసు, మేము ముందుగా వెళ్ళిపోయేసి వాళ్ళు ఎవరు రాక తలకే కూర్చొని మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని నామాలను 10 గంటలకు అందరూ వచ్చే సమయంలో మనం చదవకూడదు కదా, వాళ్ళు తిడతారని చెప్పి ఆ 1 అవర్లు అన్నీ పూర్తి చేసుకొని గమ్ముగా కూర్చొని స్తుతించుకుంటుండేవాళ్ళం. దేవుడు అది చెప్పినాడు ఇక్కడ స్తుతి. అందుకు నేను అనింది ఈరోజు స్తుతిలతో కట్లు తెగిపోతాయి.
ఆ స్థుతులలో పెద్ద పెద్ద వాళ్ళందరూ జడ్జిలు కూడా అప్పుడు అరెస్ట్ అయ్యారండి. ఆ మూమెంట్ 2005, 7 నుంచి 10లో పెద్ద గందరగోళం అయిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఆ సమయంలో నా కోర్టు కేసు జరుగుతుంది, కానీ నేను జైలుకి వెళ్ళలేదు. తర్వాత ఎందుకు వెళ్ళానంటే ఒక పాస్టర్స్ ద్వారా జైలు మినిస్ట్రీ చేసే వాళ్ళతో కూడా నేను వెళ్ళాను సాక్ష్యం చెప్పడానికి. మొదటి రోజు నేను చర్లపల్లి చెంచల్గూడ జైలుకి వెళితే లేడీస్ జైలు అది, అక్కడ నన్ను పెడతానని చెప్పింది అనమాట. ఆ రోజు పోలీసు వాళ్ళందరూ నన్ను చెప్పింది, ఈమె చెంచల్గూడ జైలుకి, ఆయనేమో చర్లపల్లి జైలుకి పంపాలా, బట్టలు కూడా తెచ్చుకోమన్నారు. ఈరోజు నేను కంపల్సరీ జైలుకి అని. కానీ దేవుడు ఆ రోజుకి ఆయనను మాకు పట్టించాడు. ఆ జైలుకి వెళ్ళి నేను మినిస్ట్రీ కోసం అడిగాను అనమాట. ఎవరు జైలు మినిస్ట్రీ చేస్తున్నారని హైదరాబాద్లో నేను పాస్టర్లందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళని అడిగి, ఇలాగ నాది కేసు అండి, నేను దేవుడు నన్ను కాపాడాడు, నేను వాళ్ళకి వెళ్ళి సాక్ష్యం చెప్పాలని. ఆ జైలు లోపలికి పోగానే ఇలాగ ఒక పెద్ద హాల్లో 250 మంది లేడీస్ కూర్చొని ఉన్నారండి. వాళ్ళ ముందు ఇలాగ కుర్చీలు వేసి ఆ పాస్టర్లతో పాటు నన్ను కూర్చున్నప్పుడు నేను నా కన్నీరు అంత ఎక్కువలు పెట్టి ఏడ్చాను అన్నమాట. చెప్పినాను వాళ్ళతో, మీలాగా దొంగలాగా నేను ఆడ ఉండాలి, అది నా ప్లేసు, మీతో కూడా. కానీ యేసయ్యని బట్టి ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఆ దేవుడిని పట్టుకుంటే, మీరు చాలామంది అన్యాయంగా ఉంటారు అక్కడ, వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తారు, ఏడుస్తారు, పాపం మేమేం తప్పు చేయలేదమ్మా, డబ్బుతో మమ్మల్ని వాళ్ళు బయటకు వచ్చినారు. అలాంటివి ఒక 3 నెలలు నేను అలాగెళ్ళా. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఎందుకు లేడీస్ని దేవుడు లేపుతున్నాడు. ఆ రోజు నా భర్తను వాడుకొని ఉండొచ్చు కదా, మరి ఆయనకి ఎందుకు అలాంటి, దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు కదా, ఆయన మళ్ళీ మెమరీ ఇచ్చి ఉండొచ్చు కదా. కానీ మా ఆయన బాగుంటే ఆడ కూర్చొని ప్రేయర్ చేస్తున్నాడేమో, ఆడ కూర్చొని స్తుతించుడే ఉండరేమో, వాళ్ళందరి గురించి, ఆ కోర్టు జడ్జిలు లాయర్ల గురించి ప్రార్థన చేస్తుండరేమో. మనము అంటే నేను కూడా, అంటే నేను పెద్ద పరిశుద్ధురాలు, నీతిమంతుడు, నా పరిస్థితిని బట్టి, నా భయాన్ని బట్టి ఇంక నేను పూర్తిగా ఆయన మీద ఆనుకొని ఆడ కూర్చొని నేను ప్రార్థన చేసినాను. కానీ దేవుడు నన్ను ఖచ్చితంగా కేసు నుంచి నిర్దోషిగా నన్ను బయటకు తీసుకొచ్చాడనమాట. నా కేసు మాది కంప్లీట్ అయిన నెక్స్ట్ వీక్ నుంచి ఎవరైతే మమ్మల్ని మోసం చేశాడో ఆయన మీద కేసు స్టార్ట్ అయిందండి. నేను అదే ఆ రోజు ఆయన ఒప్పుకోకుండా నాకు సంబంధం లేదన్నప్పుడు నేను ఒకటే చెప్పినాను, నేను ఎప్పుడో నీ కంటి ముందు నేను కనబడకూడదు, ఈ జైలుకు నేను రాకూడదు, చచ్చిపోవడానికి నేను రెడీ అయినా. కానీ యేసయ్య చెప్పినాడు, నువ్వు వెళ్ళు, నేను ఆయన తీసుకొచ్చి నీ ముందు నిలబెడతానని. దేవుడే నిన్ను తీసుకొచ్చాను. ఈరోజు నువ్వు తప్పించుకోవచ్చు నీ కేసు, ఎందుకంటే నీ పేరు లేదు, నువ్వు తప్పించుకొని వెళ్ళిపో. కానీ దేవుడు ఎక్కడో ఒక దగ్గర అయితే నిన్ను, నాతో పాటు నేను ఏ జైలుకి వెళ్తున్నానో అక్కడ నువ్వు కూడా ఉండవు. కానీ మంచిగా ఒప్పుకుంటే, ఆయనకి 2 ఆడపిల్లలు, మీ బిడ్డలు బాగుంటారు, నా పిల్లలు సంతోషంగా ఉంటారు కదా అని ఆ పిల్లల మాట ఎత్తినప్పుడు కూడా నా మనసులో చాలా వేదనగా ఉంది, ఆయన మీద చాలా కచ్చిగా ఉంది. అంటే ఆయన శపించాలన్నంత ఆవేశంగా, ఎందుకంటే ఆయన నాకు సంబంధం లేదనగానే నాకు ఆ మాట తట్టుకోలేకపోయినా. కానీ దేవుడు నా నోటిని అలా పట్టేసి ఆ జాలి కలిగిన మాటలు నా నోట్లో నుంచి రానిచ్చినప్పుడు ఆ మాటలు ఆయన హృదయాన్ని కదిలించింది. పిల్లలు ఎత్తంగానే ఆయన అప్పుడు మనుషులో ఫీలింగ్స్ మారిపోయాయి అనమాట. ఒక 10 నిమిషాలు మౌనం అయిపోయి తర్వాత బయటకు వచ్చి నాతో క్షమాపణ అడిగి, అమ్మ నువ్వేం రచ్చ చేయొద్దు, ఏడవద్దు, నేను కట్టేస్తాను మీ డబ్బులంతా అంటే. దేవుడు కొన్నిసార్లు నాకు దెబోరా చూసినప్పుడు, ఆమె ఆ రోజు ఆ స్టెప్ తీసుకోకుండా రానన్నంటే ఎలా ఉండేది పరిస్థితి తెలియదు. కానీ దేవుడే కొన్నిసార్లు స్త్రీలని అలా లేపుతున్నాడని చెప్తున్నాను. కొన్నిసార్లు మనల్ని కొన్ని పరిస్థితులు గుండా, ఇది నాది కాదు కదా, వాళ్ళు చేయాల్సిన పని కదా అని అలాగ అనుకోవద్దు. సమయం దగ్గరకు వచ్చింది, స్త్రీలు సైన్యముగా ఉండాలని వాక్యంలో మనతో చెప్పున్నాడు. ఆ రోజు ఆ దెబోరా రాబట్టి అక్కడ హేబేరు భార్య యాయేలు ఏం చేస్తుంది చూడండి, ఆమె భయపడలేదు. ఎందుకంటే ఒక స్త్రీని చూసింది, లేవటం చూసినప్పుడు ఆమె ధైర్యంగా ముందుకెళ్ళింది. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం 18లో చూస్తామండి, న్యాయాధిపతులు 4వ అధ్యాయము. అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొని పోయి అతనిని చూచి, నా ఏలిన వాడ నా తట్టు తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమున జొచ్చెను. ఆమె గొంగళితో అతనిని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళు ఇమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా, చూడండి ఆమె ఎంత తెలివిగా, నీళ్ళు ఇచ్చినంటే మళ్ళీ దాహం ఉంటుంది. మామూలుగా అందరూ అంటారు కదా, పాలు తాగితే కొంచెం రాత్రులు పూట గ్లాస్ పాలు తాగిని మంచిగా నిద్రపడుతుంది అని అంటారు. డాక్టర్లైనా కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళైనా కూడా పడుకునేటప్పుడు గ్లాస్ పాలు తాగి నిద్ర పట్టలేదని అంటే కొంచెం వేడిగా పాలు తాగి పడుకో మంచిగా నిద్ర వస్తుంది. ఆ స్త్రీ ఆలోచన ప్రకారం ఆయన మంచినీళ్ళు అడిగితే, దాహం అడిగితే పాల బుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతనిని నిద్రబుచ్చి
అక్కడ చూడండి మనం అతడు గుడారపు ద్వారం నిలిచి ఉండము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడానని నిన్ను అడిగిన ఎడల నువ్వు ఎవడు లేడని చెప్పవలనను. పిమ్మట హేబేరు భార్య అయిన యావేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేట గాఢ నిద్ర కలిగి ఉండగా, ఆ పాల బుడ్డితో కూడా ఆయనకి గాఢ నిద్ర కలుగజేశాడు. ఆయన నిద్రలోకి వెళ్ళాడు కాబట్టి ఈమె అంత దూరం ఆ సుత్తి తీసుకుని ఆయన తల మీద కొట్టగలిగింది. మేలుకొని ఉంటే ఎలా కొట్టగలదు? ఆమెకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆడ దెబోరా ఒక స్త్రీ ఆ యుద్ధంలో వచ్చి నిలబడింది కాబట్టి ఇక్కడ యాయేలుకి ధైర్యం వచ్చింది. కాబట్టి ఒకరు లేచినప్పుడు ఒక సంఘములో ఒక సేవ పట్ల ఆ స్త్రీల పట్ల ఈ పని నేను చేయగలను, నాతో దేవుడు ఉన్నాడు అని లేచినప్పుడే స్త్రీలలో ఒక ఉద్యమం వస్తుందన్నమాట. చాలామంది ఇంకా స్త్రీలు అండి రక్షణ లేదు. నన్ను ఎందుకో నాకు మొదటి నుంచి ఆ స్త్రీల భారం ఎందుకు ఇచ్చాడంటే మా అమ్మ ఇప్పుడు జరుగుమల్లో నేను అంత దూరం ఎందుకు తీసుకొచ్చానంటే అక్కడ మా అమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మేము చిన్న పిల్లలం, 10 సంవత్సరాలు నేను, తమ్ముడు 7 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 2 తమ్ముళ్ళు నాకు. ఇది జరిగి కూడా 55లో అట్ట జరిగి ఉన్నది. 55 కాదు, 62 అట. కానీ నాకు 10 సంవత్సరాలు అమ్మ చనిపోయేటప్పుడు నాకు కొంచెం అప్పటికి నేను మెడ్రాస్లో హాస్టల్లో ఉన్నాను. నాన్నకి అమ్మకి ఏదో గొడవ, సెలవులకి నేను వచ్చున్నా. అమ్మ వాళ్ళిద్దరికి ఏం గొడవ కూడా నాకు తెలియదు. ఆ మందు తాగేసినాక మేము ముగ్గురం అమ్మ చుట్టూ ఏడుస్తూ ఉన్నాం అనమాట. ఆమె అంటుంది, నేను ఇంకా చచ్చిపోతున్నాను, మీరు మీ అమ్మమ్మ వస్తుంది వెళ్ళిపోండి అని. ముగ్గురు తమ్ముళ్ళకి గుర్తులేదు ఆ సీను. నాకు మట్టుకు అది మైండ్లో అలాగ ఒక కంప్యూటర్లో కానీ ఒక సిచ్యువేషన్ ఫీడ్ చేసినట్టు నా మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది. అంటే అమ్మ ఏడవటం, మేము ఏడవటం, అమ్మ ఒకలాగా ఫీల్ అవ్వటము, మా కోసం బతకాలని ఆమె తప్పించటము, ఇంకా ఆమె మమ్మల్ని చూస్తా మా ఏడుపు ఆమె చూడలేక దూరంగా వెళ్ళిపోవటము. ఆ తర్వాత అదే మీ అమ్మమ్మ వస్తుంది వెళ్ళిపోవడం, ఇంకా అంతే అమ్మని హాస్పిటల్కి తీసుకుపోయారు, చనిపోయింది అనమాట. నాకు మా అమ్మ మీద చాలా రోజులు కష్టం. ఎందుకంటే ఆమె ఏం చెప్తుందంటే మీ నాన్న మిమ్మల్ని సరిగ్గా చూడడం, మీ అమ్మమ్మతో కూడా వెళ్ళిపోండి. అప్పుడు ఆమెకి నాన్న మీద నమ్మకం లేనప్పుడు మమ్మల్ని ఎలా వదిలిపెట్టి ఆమె చనిపోతుంది. ఎందుకంటే ఆడపిల్ల నేను, నాకు ఎన్నో ఉంటాయి చదువుకునేటప్పుడు, ఎవరు అమ్మతో చెప్పుకొని షేర్ అలాగ అన్నీ గుర్తొచ్చేటప్పుడల్లా అమ్మ మీద నాకు కోపం వచ్చేది అనమాట. తర్వాత దేవుడిలోకి నేను రక్షించబడిన తర్వాత ఒకరోజు నాతో ఈ కేసు నుంచి అంతా జరిగేటప్పుడే 2011లో నాతో దేవుడు ఒకరోజు మాట్లాడుతున్నాడు, నువ్వు జరుగుమల్లికి వెళ్ళి పరిచర్య చేయాలి. ఎప్పుడైతే నా కేసు నుంచి దేవుడు నన్ను బయట తీసుకొచ్చాను, నేను కంప్లీట్ దేవుడికి సరెండర్ అయిపోయానండి. అంటే ఇంక బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం దేవా, నీకోసం నేను నా జీవితం అంతా నువ్వు ఎక్కడికి వెళ్ళమని ఏం చెప్పినా నేను చేస్తాను. ఎందుకంటే అంత అవమానం నుంచి నన్ను తల ఎత్తి నిలబెట్టావు. అప్పటి నుంచి మా బంధువులు ఎవరు కూడా నేను దేవుని నమ్ముకున్నాను, నేను ఎవరు కూడా నన్ను విమర్శించేవాళ్ళు కదా, వాళ్ళందరి ముందు దేవుడు, ఎందుకంటే అందరికీ తెలుసు నేను జైలుకి వెళ్తానని అనుకున్నారు కానీ వెళ్లకుండా దేవుడు నన్ను కాపాడటం, ఆ వ్యక్తి కట్టడని చెప్పి లాయర్లు ఛాలెంజ్ చేశారనమాట. ఆయన మీకు కట్టడం అది ఎట్ట కడతాడని. ఆ ఛాలెంజ్ల మధ్యలో దేవుడు నన్ను ఛాలెంజ్గా నిలబెట్టాడు కాబట్టి నేను ఆ సంతోషం నేను దేవుడికి సరెండర్ అయిపోయినా. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడి, నువ్వు జరుగుమలకి వెళ్ళి నువ్వు పరిచర్య చేయాలా. నాకు ఇష్టం లేని ప్లేస్ నా లైఫ్లో, ఎందుకంటే మా సంతోషం మా అంత పోగొట్టుకున్న ప్లేస్ అది. వెంటనే నాకు షాక్ అయింది. నేను దేవుడితో చెప్తున్నా, దేవా ఆ స్థలం తప్పనిచ్చి నేను ఇంకెక్కడికైనా వెళ్తాను, నేను నీ కోసం బతకతా మాట అయితే ఇచ్చిన, కానీ ఆ ఊరికి కాదు దేవా, ఇంకెక్కడికైనా నన్ను తీసుకెళ్ళు అని. అంటే దేవుడు నాతో చెప్తున్నారు, లేదు నువ్వు అదే స్థలానికి వెళ్ళాలని. నేను ఆ వాక్యం కూడా మనం ఒక్కసారి చూద్దామండి. దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడేది వినగలిగే స్త్రీలంగా మనం ఉండాలా. ఎందుకంటే మన కుటుంబం మీద ఉన్న కొన్ని శాపాలు, కొన్ని ఏదైతే ఆశీర్వాదాలకు అడ్డుగోడలు ఉన్నాయో దాని నుంచి మనం దేవుడు బయటికి తీసుకురావాలని కొన్నిసార్లు మనకు ఆయన స్వరం వినిపిస్తుంటాడు. అక్కడ మనం మూర్ఖంగా ఆయన మాట వినకుండా, లేదా వినలేని చెవులతో ఇది నాది కాదులే ఏందోలే అని అనుకున్నప్పుడు కొన్ని మన జీవితంలో మన కుటుంబంలో కొన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. ఒకసారి మనం మత్తయి చూద్దాము. మత్తయి 27వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు చదువుదాం. ఎవరన్నా చదవండి బైబిల్ తీసిన వాళ్ళు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన యొక్క ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవనని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను కూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నని అతని యొద్దకు వర్తమానం పంపెను. చాలమ్మా.
ఇక్కడ చూడండి, ఆమె ఒక ప్రార్థనా పరులైన స్త్రీ కాబట్టి ఆడ యేసు ప్రభువుకి అక్కడ ఆ తీర్పు జరుగుతుంది. ఆయన పిలాతు ప్రధాన ఆ, పదిహేడు కాబట్టి ఆయన కూడి వచ్చినప్పుడు పిలాతు నేను ఎవరిని విడుదల చేస్తానని చెప్పని, అంటే అక్కడ ప్రధాన యాజకులుగా ఉన్నారు, అందరు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూర్చో ఉన్నారనమాట. అది ఒక పెద్ద కాన్ఫరెన్స్ లాగా యేసు ప్రభు మీద నిందలేస్తూ ఆయన మరణానికి అప్పగించాలని వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఆలోచన రాలా. కానీ ఆయన పిలాతు భార్య ఇంట్లో ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెతో దేవుడు బయలుపరుచున్నాడు. ఎందుకు ఆయన ఆ పాపపులో పిలాతు పట్టబడకూడదు. వెంటనే ఆమె ధైర్యంగా అంతమంది ఉన్నారు కదా, ఆమె వెనకబడలేదు, భయపడలేదు. కానీ వెంటనే ఆయన దగ్గరికి న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు ఆయన అంతమందిలో కూర్చో ఉన్నాడు. అక్కడ ఆమె ఏం జంకల, దేవుడు ఆమెకి ఏదైతే బయలుపరిచినాడో వెంటనే ఆమె ఏం చెప్తుంది, అతని ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, దేవుడు నాతో ఈ కలలో మిక్కిలి బాధపడి, అంటే చూపించిన ఆ దర్శనము దేవుడు నా స్వరం విన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. వెంటనే ఆమె అమ్మో ఇంతమంది మధ్యలో నేను చెప్తే ఏమంటాడో నా భర్త, ఇప్పుడు కాదులే తర్వాత చెప్దామని కాదు, ఆమె తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఏదైనా తొందరపాటి ఒక నిర్ణయంతో ఒక అన్యాయపు తీర్పు పిలాతిస్తే దాని యొక్క ప్రభావం ఆ కుటుంబం మీద అనుభవించాల్సి వస్తుందని ఆత్మ. ఎందుకు చెప్తున్నంటే స్త్రీలను మనం ప్రకటనలో దేవుడు పదే పదే చెప్తుంటాడు. ఏంది ప్రభు మా సంఘముతో ఆయన చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. సంఘం ఎవరు? మనమే. ఎప్పుడు దేవుడు ఆశపడేది ఏంటంటే ఆయన స్వరం మనం వినాలని ఆయన దేవుడికి ఆశ ఉంది. అందుకని ఆమె ఒక స్త్రీగా ఉండి ప్రార్థన పర్రాలు కాబట్టి తను వాళ్ళ భర్త గురించి హెచ్చరిక చేయగానే ఆమె వెంటనే పంపించేసింది మనుషుల్ని, ఆయన విషయంలో నువ్వేమీ తీర్పు చెప్పొద్దు అని. ఇక్కడ మనం మళ్ళీ ఒక్కసారి చూద్దామమ్మా. 24-25లో పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నాడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాకనిరి. చూడండి, పిలాతు ఎప్పుడైతే చేతులు కడుక్కొని నాకు సంబంధం లేదు ఇది నీతిమంతుని విషయంలోనని ఆయన ఎప్పుడైతే బయట వచ్చినాడో మిగతా అందరూ అంటున్నారు ఏదున్నా మాకు మా పిల్లలకు రాని. అప్పుడు వాళ్ళు ఆ కుటుంబానికి ఒక శాపాన్ని కోరుకున్నారు. పిలాతు భార్య ఒక తెలివిగా ఒక ఆలోచన చెప్పబట్టి పిలాతు అందరి ఎదురుగా చేతులు కడుక్కొని నాకు సంబంధం లేదు. అప్పుడు మనం స్త్రీలం ఎంత జాగ్రత్తగా, ఏది మనకు చెడ్డది, మనం మా సంఘానికి వస్తుంటుంది ఒక ఆమె భర్త మరణ పడకలో ఉండేటప్పుడు తీసుకొచ్చారనమాట. మేము 2-3 రోజులు మా ఇంట్లో పెట్టుకొని ప్రార్థన గృహంలో పెట్టుకొని అసలు చనిపోతాడని ఆయన చూస్తే కూడా నాకు ఆ మరణ అంటే అది చావు కళ మొహంలో కనిపించింది. భారంగా ప్రార్థన చేసినాము కానీ దేవుడు ఆయనకి స్వస్థత ఇచ్చినాడు, బాగైనారు. మరి వేరే ఊరు నుంచి వచ్చినారు వాళ్ళు, మైపాడు దగ్గర నుంచి ఏదో ఊరి నుంచి ప్రేయర్ కోసం వచ్చినారు. తర్వాత వాళ్ళకి బాగా అయిన తర్వాత ఆయన మంచిగా అయిన తర్వాత వాళ్ళ భార్య మనం అటు వద్దు, మన ఊర్లో వద్దు, మనం ఇటు జరుమల్లి వైపే వచ్చేద్దాం, ఇక్కడే ఉంటాము, ఈ సహవాసంలో ఉందాము అని చెప్పేసి అని వాళ్ళు ఫోన్లు చేసి మమ్మల్ని బ్రతిమలాడి అమ్మ మాకు ఒక ఇల్లు చూసి పెట్టుమా, మేము వచ్చేస్తాం, ఇక్కడే ఉంటాము, మా ఆయన ఇక్కడికి వస్తే బాగున్నాడని. సరే ఇల్లు చూసి పెట్టాం, వచ్చినారు. ఒక 2 నెలలు పద్ధతిగా చర్చికి వస్తున్నారు. అని ఇంకా రక్షణలోకి రాలే. మేము ప్రార్థన చేస్తున్నామమ్మ దేవుడికి పూర్తిగా సమర్పించుకున్నాను. మళ్ళీ లోకం ఇక్కడికి వచ్చి మళ్ళీ టిఫిన్ సెంటర్ పెట్టుకొని మళ్ళీ లోకంలోకి పడిపోయి మళ్ళీ ఆయన బాగా కోలుకొని అంటే కూలి పనులకి అన్నిటికీ పోతా. తర్వాత ఆమె చెప్తుంది సాయంకాలం మందు దాగే వాళ్ళకి ఈమె చికెన్ పకోడా బోండాలు అవి వేసి పొద్దున్న టిఫిన్ సెంటర్ సరే ఏదో 10 మందికి ఆకలి తీర్చడానికి టిఫిన్. సాయంకాలం ఆమె పెట్టిన అంగట్లో ఆ ఏరియాలో ఏంటంటే సాయంకాలం అయితే కళ్ళు దాగి వాళ్ళు పోయేవాళ్ళకి మన చెప్తుంది అమ్మ నేను ఈవినింగ్ ఎందుకు నువ్వు ప్రేయర్ రాకూడదని అంటే సాయంకాలం మేము టిఫిన్ వేస్తామని నేను చెప్పినాను. ఇలాంటివి చేస్తేనే శాపం ఇంటికి వస్తుంది. తాగే వాళ్ళకి తాగుడు మానాలని ప్రార్థన చేయాలా, వాళ్ళకి నువ్వు ఎంకరేజ్గా నువ్వు టిఫిన్లు చేసి ఇచ్చి అది వాళ్ళు తిని మళ్ళీ నిన్నే ఏదో ఒకటి తాగిన మైకంలో మాట్లాడి నీకు ఆమెకు కొడుకున్నాడు, భర్త తాగుడుతో ఆమె బాధింపబడుతుంది. అంటే చూడండి, తెలివి లేని స్త్రీలు ఏది చెయ్యాలా అదే చెప్పిన, నువ్వు రోజు వచ్చి వాక్యం వింటే నీకు ఆ జ్ఞానం ఉంటుంది. నువ్వు వాక్యం విననందువలన నువ్వు బ్రతుకు తిరుగు చూసుకున్నావు, అది నీ ఇంటికి ఒక శాపము. తాగేవాళ్ళు వాళ్ళ కష్టార్జితం వాళ్ళ భార్యలకు వెళ్లకుండా అదే వాళ్ళ ఇంటికి పోయి ఆయన భార్య చేత వండించుకుంటాడు కదా ఆయన. నువ్వు కంఫర్ట్గా వండి పెట్టి అమ్మతుండ పెట్టి కదా వాళ్ళు ఇంటికి పోకుండా ఎడ కూర్చొని తింటున్నారు.
అది నేను మొన్న కొంచెం కోపంగా గద్దించి చెప్పినాను అన్నమాట. ఆ సమయంలో నువ్వు రా, ఆ టిఫిన్లో అమ్మబడలే, నువ్వు అది వదిలేసావనుకో ఆ యొక్క ఇన్కమ్ నీకు మార్నింగ్ ఇస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థనలో కనిపెడితే, నువ్వు పొద్దున నీకు టిఫిన్ 500కి వస్తుంది, సాయంకాలం 300, ఆ 300 దేవుడు తలుచుకుంటే మార్నింగే ఇస్తాడు. నీకు 800 రూపాయలు ఇన్కమ్ దేవుడు పొద్దునే ఇస్తాడు. ఒకప్పుడు మనకు ఆ జ్ఞానం లేదు. దేవుడి దగ్గరికి వచ్చినాక ఏది ఇప్పుడు ఆ పిల్లాతకు కూడా తెలియదు. ఆయన ఆడే ఉంటే వాళ్ళ గుంపులో కూడా కలిసి ఈయన కూడా క్రీస్తుని బట్టి ఏదో ఒకటి నిందలు మాట్లాడి ఉంటాడేమో. ఎప్పుడైతే ఆ భార్య వెంటనే మనిషి చేత హెచ్చరించిందో అప్పుడు ఆయనకి ఆ తెలివి వచ్చింది. వచ్చి ఏం చేసినాడో నాకు సంబంధం లేదు, ఈ తీర్పుకి నేను ఆ నీతిమంతం జోలికి నేను పోనని చేతులు కడుక్కొని, అప్పుడు ఒక స్త్రీ ఆ భర్తను కాపాడుకునిందా లేదా, ఆ కీడు వాళ్ళు ఏం చెప్తున్నారు పక్కన వాళ్ళందరూ, మిగతా అక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద. మరి పిల్లల మీద ఎందుకు చెప్పాలా? వాళ్ళు ఆడ మాట్లాడుతున్నారు యేసుప్రభుని, వాళ్ళ వరకు పెట్టుకోవచ్చు కదా. అంటే ఈజీగా కుటుంబానికి శాపాన్ని లాక్కుంటాం. కానీ అక్కడ కూడా దేవుడు పిలాతు భార్య ప్రార్థనాపరురాలైన ఒక స్త్రీకి దేవుడు ఒక స్వరము వినిపించినప్పుడు అది గ్రహించగలిగే ఆత్మలో మనం ఉండాలా. అది అడుగుతున్నాను, దేవా నీ స్వరం వినగల ఆత్మీయ చెవులను మాకు దయచేయండి. నాతో దేవుడు అదే మాట్లాడాడు అనమాట. నువ్వు వెళ్ళు ఆ స్థలంలో, నాకు కష్టమే, నాకు నచ్చని ప్లేస్ అది. అందులో అది మేము ఒక 25 సంవత్సరాలుగా ఉండకుండా అది పాడుపడిపోయిన స్థలము, పాముల పుట్టల ఎంత పెట్టి ముళ్ళ పొదలుగా ఉండేది అది. ఆ స్థలానికి బొమ్మన్నప్పుడు నాకు బాధే. కానీ దేవుడు అన్నాడు, నీ ఇంటి మీద ఉన్న కొన్ని శాపాలు పోవాలంటే నువ్వు అక్కడికి వెళ్ళు. ఆత్మహత్య అనేది మా ఇంటి మీద ఒక శాపం అండి. ఎందుకంటే అమ్మ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. నాకు మ్యారేజ్ అయితే నా భర్త వాళ్ళ అమ్మ అదే సూసైడ్, అదే పాయిజన్ తీసుకొని. ఆ హిందూ పెళ్లి చేసేటప్పుడు అయినా మేము ఆలోచించుకోవాలి. అత్త లేదంటే సంతోషం, ఏంటంటే అత్త లేని కోడలు ఉత్తమరాలు కదా. కాబట్టి అత్త లేదంటే మనకేం అలా హిందువులు ఉండేటప్పుడు. తర్వాత నాకు 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేస్తే మా చిన్న అల్లుడు వాళ్ళ అమ్మ 1 సంవత్సరం బిడ్డప్పుడు, మా అల్లుడు 1 సంవత్సరం బిడ్డప్పుడు ఆమె మందు దాగి చనిపోయింది. తర్వాత పెద్ద అల్లుడికి ఆ అబ్బాయి క్రిస్టియన్ అబ్బాయే కాకుండా హిందువుల నుంచి రక్షించబడిన. ఆ ఇంట్లో చూస్తే వాళ్ళ నాన్న ఇదే ఏదో వాళ్ళ అందరూ మళ్ళీ భార్యాభర్తల మధ్యలో గొడవలతోనే, ఇంకా వేరే అప్పులు ఏదో జబ్బుతోనే చనిపోవటం కాదు. అది మా ఇంటి మీద ఒక శాపం. నేను 2 సార్లు నేను అటెండ్ అయ్యాను. కానీ దేవుడు ఆయన ప్రణాళికలు ఇలా వాడుకోవాలన్నారు కాబట్టి నన్ను మరణానికి అప్పగించలేదు. కాబట్టి అవన్నీ దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, ఇవన్నీ నాకు చెప్తున్నాడు. చూసావా మీ ఇంటి మీద ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ నువ్వు బ్రేక్ చేసుకోవాలా. మీ ఇంట్లో భార్యాభర్తలకు సమాధానం ఉండదు, ఎప్పుడు గొడవలుగా ఉంటాయి, ఒకరికొకరికి నెమ్మదిగా బతకలేరు. అంటే అది వినగలిగే ఆ స్వరం ఉన్నప్పుడే ఆయన మాట నేను అక్కడికి వెళ్ళు. ఏ స్థలంలో అయితే ఒక స్త్రీ బ్రతకడానికి ధైర్యం లేక మీ అందరినీ దగ్గర పెట్టుకుని మరణించిందో అలాంటి స్త్రీలు ఉన్నారు ఇంకా లోకంలో. అప్పుడు వాళ్ళందరికీ వెళ్ళి నువ్వు సువార్త చెప్పవా, వాళ్ళందరినీ నువ్వు ఆదరించవా? దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆయన విన్నాను కాబట్టి అవన్నీ నాకు కూర్చొని ఆయన అన్నీ చెప్పినప్పుడు నా ఫ్యామిలీ చెప్తూ ఇంకా ఎంతోమంది స్త్రీలకు నువ్వు లేచి నిలబడి అక్కడ ఇవన్నీ చెప్పినప్పుడు నాకు అర్థమైంది, ఓహో అవును దేవా వెళ్ళాలా. అదే స్థలంలో, ఏ స్థలంలో అయితే అమ్మ బ్రతకడానికి ధైర్యం లేక 3 బిడ్డలను కూడా పెట్టుకొని ఆమె చనిపోయిందో అదే స్థలంలో నువ్వు నన్ను తీసుకొని వెళ్తున్నాను అంటున్నావు. వెళ్తాను దేవా, నేను వెళ్ళి నువ్వు ఏం పని చెప్తావు అది చేస్తాను. కానీ ఆ స్థలం దగ్గరికి పోగానే ఒక్కసారిగా కళ్ళల్లో గిర్రని తిరిగిపోయిందండి. అందుకని అమ్మ వాళ్ళు ఉండేటప్పుడు మంచి స్థలం, అది ఒక గెస్ట్ హౌస్ లాగా ఉండేది. ఆ తర్వాత నాన్న అమ్మ చనిపోయినాక అన్ని పగలగొట్టేసి అంత పొలం లాగా ఉంది, అంత ముళ్ళ తుప్పలు అన్నమాట. అది పల్లెటూరు వాళ్ళందరూ అది ఒక టాయిలెట్ యూస్ చేసే ప్లేస్గా అక్కడ నిలబడి అప్పుడు బాధ అనిపించింది, ఇక్కడ ఉండమంటున్నావా యేసయ్యా అని. ఒక్కసారి కళ్ళలో బాధ నీళ్ళు వచ్చినాయి. సరే దేవ నువ్వు వస్తానన్నావు కదా, నువ్వు ఉంటానన్నావు, సరే నేను ఉంటాను అని చెప్పి అక్కడ దిగినానండి. ఆ తర్వాత ఆ ఊరు వాళ్ళని, ఎందుకంటే నేను చిన్నప్పుడే ఆ ఊళ్ళో పెద్ద ఉండేదాన్ని కాదు. తర్వాత ఆ ఊరు వాళ్ళందరూ చెప్తా వచ్చినారు నాకు, ఈసారికి మీరు వచ్చినప్పుడు నేను వాళ్ళ చేత వినిపిస్తా. అంటే పెద్ద ఫ్యామిలీ మాది. మా తాతలు చేసిన దౌర్జన్యము ఎందుకు ఆ భార్యాభర్తలలో సమాధానం లేకపోవటం అంటే, ఒక మంచి దాంపత్య జీవితం, ఒక భార్యాభర్త చక్కగా ఉండే అటువంటి ఒక భార్యని మా తాతలు వాళ్ళు అనుభవించడానికి తీసుకొచ్చి ఇప్పుడు నేను ఎక్కడైతే ప్రేయర్ హౌస్ కట్టాను అక్కడ బంగ్లా ఉండేది, పెద్ద ఇల్లు లేదు. ఆ స్థలంలో వాళ్ళని తీసుకొచ్చుకొని వ్యభిచారం ఆ ఇంట్లో పాపం చేసేవాళ్ళు. ఆ ఊరిలో ఏదన్నా పెద్దవాళ్ళకి కదా ఏదైనా వాళ్ళు చెప్పిన పని చేయలేదనంటే ఆ జాటీలంట తాటి ఏదో చింత మెలకలతో ఆ రూమ్లో వేసి కొట్టేవాళ్ళంట తాతలు. ఎన్ని దౌర్జన్యం వాళ్ళు చేసినారు అంటే వాళ్ళకున్న పవర్ని అలా ఉపయోగించుకొని ఆ బీద వాళ్ళ కన్నీరు మా మీదకి శాపంగా తయారు చేశారు.
ఈరోజు యేసయ్య నాతో మాట్లాడారు. ఆ శాపం నీ ఇంటి మీద, నీ పిల్లల మీద నుంచి పోవాలంటే ఏ స్థలంలో జనాలు కన్నీరు గార్చి వాళ్ళు బాధపడ్డారు, ఆ స్థలంలో ప్రార్థన అనే కన్నీరు కారు. అలాంటి స్థితిలో వచ్చిన స్త్రీలకి నువ్వు ఆదరించు, వాళ్ళకి నువ్వు దేవుడి వాక్యం చెప్పు. ఇప్పుడు ఆ స్థలంలో ఆ పరిచర్య జరుగుతుందండి. అవన్నీ నేను ఆడికి వెళ్ళే వరకు నాకు తెలియదు. వాళ్ళు అంటారు, అమ్మ గంజాయి తోటలో ఏదో తులసి మొక్కలాగా. నేను అన్నది నా గొప్పతనం కాదు. ఈ రోజుకి నేను పోగానే ఆ ఊర్లో వాళ్ళు ఎవరు నా దగ్గరికి రారు. ఎందుకంటే ఆ హోదానే చూస్తారనమాట. అమ్మో వీళ్ళు ఆ రెడ్డి వాళ్ళు కదా, పోకూడదు, వాళ్ళ ఇంట్లో కూర్చోరు అసలు, చేతులు కట్టుకొని నిలబడుతుంటారు. అప్పుడు నేను చెప్పిన, మా నాన్న పేరు రాధాకృష్ణారెడ్డి. నేను చెప్పినాను, ఈ ఊరికి నేను రాధాకృష్ణారెడ్డి కూతురుగా రాలేదు, నేను యేసయ్య బిడ్డగా వచ్చినాను. రాధాకృష్ణారెడ్డి కూతురు అయితే ఈ రోజుకి కూడా రాదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అమ్మ చనిపోయి మేము నానా బాధలు పడ్డ స్థలం ఇది. ఎందుకు వస్తాను ఈ స్థలానికి, ఇన్ని సంవత్సరాలు రాందని ఇప్పుడు వచ్చినానంటే యేసయ్య నన్ను వెళ్ళమన్నాడు. ఇక్కడ మీలాంటి వాళ్ళకి రక్షణ, మీకు ధైర్యం చెప్పడానికి. అలా చెప్పంగా ఇప్పుడు వచ్చి కాసేపు కనీసం మా దాటి కూర్చుంటారు వాళ్ళు. ఇప్పటికీ కొంతమంది రాలేరు, కొంతమంది దేవుడు వాక్యం రక్షించబడ్డారండి. ఆ ఊర్లో కొంతమంది రక్షించబడ్డారు. నేను వెళ్ళి 3 సంవత్సరాలు అయితే 16 మంది దాకా ఆడ బ్యాప్టిజాలు తీసుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు పిలాతు భార్య దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు ఆ స్వరం వినింది కాబట్టి తన కుటుంబాన్ని కాపాడుకునింది. ఈరోజు నేను కూడా ఆ దేవుని యొక్క స్వరం ప్రార్థనలు కనిపెట్టి, అంటే వినాల, కష్టంగానే ఉంటుంది ఆ స్థలం. అంటే అక్కడ మనం అందరం చేసే తప్పేందంటే, మనకు నచ్చినది కానీ దేవుడు చేయమంటే ముందు పరిగెత్తేస్తాం దేవుని దాటి. ఏదైతే మనకు నచ్చదో ఆ నచ్చని పని చేయమన్నప్పుడు ఇది నాది కాదు ఏదో సాతాను చెప్తుంది. అలా తప్పించుకోవటం వల్ల ఏమవుతుందంటే మన కుటుంబాలను మనం ఆశీర్వాదంలోకి రానివ్వకుండా పోగొట్టుకుంటున్నాం. కాబట్టి పిలాతు భార్య ఆ రోజు వినింది, తన భర్త బయటకు వచ్చినాడు. ఆయన కుటుంబం మీద శాపం లేదు, కానీ తర్వాత మిగతా వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళందరూ ఎన్నో బాధలు అనుభవించుంటారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు. ఈరోజు దేవుడు కూడా నన్ను ఆ జరువుమలకి ఇష్టం లేని ప్లేసే, కానీ ఆయన అంత దూరం నాకు విడమర్చి చెప్పి నువ్వు వెళ్ళు నీ కుటుంబం అని చెప్పానని. తర్వాత ఇంకొక స్త్రీ గురించి మనం చూసుకొని మనం వెళ్దాము. రెండవది స్త్రీ పేరు తెలియదు మనకు, పిలాతు భార్య అని మొట్టికే ఉంది. మూడోది కూడా మనం మత్తయి 26:6 నుంచి 12 వచనాలు చదువుకుందాము. ఒక్క స్త్రీ, ఇక్కడ మనం ముగ్గురు స్త్రీలను గురించి ఈరోజు మనం ధ్యానించుకున్నాము. మొదటేమో దెబోరా, యాయేలు. వాళ్ళు ఒక యుద్ధంలో నిలబడి ఎవరైతే శత్రువు ఉన్నారో, ఈరోజు మన శత్రువు ఎవరో సాతాను. ఆ సాతానును జయించాలంటే ఎవరో ఒకరు నిలబడితేనే ఇంకొకరు మనకు సహకరిస్తారు, ఒక గ్రూప్ ఫాలో అవుతారు. దేవుడి కోసం మనం సేవ చేయాలా, కొంతమంది రక్షించుకోవాలని. అసలు మొదటి పిలుపు ఉండే వాళ్ళమే లేనప్పుడు ఏం చేయలేరు అనమాట. రెండోదేమో మనము పిలాతు భార్య, ప్రార్థించే ఒక స్త్రీ దేవుడి స్వరం విన్నప్పుడు ఆ కుటుంబం మీదకి రాబోతున్న కీడును తప్పించుకునేది. ఇక్కడ అసలు ఏమీ లేదు ఆమెకి, ఒక్క స్త్రీ అని ఉందండి. మత్తయి 26:6 నుంచి 12 వచనాలు చదువుకుందాం. యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకొని ఆయన ఎద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. అది కూడా చదువు. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఇక్కడ చూడండి, ఒక్క స్త్రీ, ఆమెకి పేరు లేదు, ఆమె కుటుంబం ఏం చెప్పలా, కానీ ఒక్క స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు. ఈరోజు దేవుడు మనం ఒక్కొక్కరిని కూడా, ఈ స్త్రీ నా కోసం ఒక మంచి కార్యం చేసింది అని మనం ఒక సాక్షులుగా నిలబెట్టాలనే దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు.
ఆయన ఆశపడుతున్నాడు, లెమ్మంటున్నాడు. సమయం దగ్గరకు వచ్చేసింది. స్త్రీలు మీరు బలహీనులు కారు, లేండి, ఒక సైన్యము మీ ద్వారానే నేను పరలోక రాజ్యము కట్టుకోవాలనుకున్నాను. నేను ఏం చెప్తాను అది మీరు చెప్పండి. ప్రభు ఏం చెప్తున్నాడో ఆ మాటను మీరు ప్రకటించండి, సైన్యముగా లేయండి అని. ఆ స్త్రీని చూడండి, ఆమె ఏంటో ఆ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు, కానీ అక్కడ ఆమె చేసింది చూడండి. ఏ పురుషులు యేసుప్రభు ఉండేటప్పుడు ఎంతోమంది శిష్యులు ఉన్నారు, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ యేసుతో ఒకటి తిరిగిన వాళ్ళు ఉన్నారు కదా. కానీ యేసు ప్రభువుకి ఒక అభిషేకం, తల మీద నూనె చేసి అభిషేకించింది ఒక స్త్రీకి ఇచ్చాడు ఆ ధన్యత. అప్పుడు ఇక్కడ కూర్చున్న స్త్రీలు మనం అందరం బలహీనులమా, చేతగాని వాళ్ళమా, దేవుని చేత ప్రత్యేకించబడిన వాళ్ళము ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఎవరు చేయలేదు చూడండి. యేసుప్రభు కూడా దానికి ఒప్పుకున్నాడు కదా. ఆయన ముందుగానే తెలుసు కదా ఆమె ఎందుకు రాబోతుంది, ఆమె అత్తరుబుడి, నన్నేంది, నేను దేవకుమారుడిని. ఒక స్త్రీ వచ్చి, అందులో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు, అలాంటి ఆమె వచ్చి నా నెత్తిన పోయటం ఏందని ముందుగానే శిష్యులతో చెప్పి అడ్డగించుకొని ఉండొచ్చు కదా. ఆయనకి ఇష్టం లేని కార్యం అయితే ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? ఉండి ఆ శిష్యులు అన్నప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు, ఎందుకు ఆమెనే యేసు ఆ సంగతి తెలుసుకుని ఈ శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకి ఇవ్వవచ్చున అనేది. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయం ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారని. మళ్ళీ 13లో చెప్పిన, సర్వలోకమునందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీద యేసు ప్రభు ఒక స్త్రీ గురించి పలికిన మాట ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈరోజు మనం దేవుడి కోసం లేస్తే మనల్ని ఆయనను ఘనపరచువాలని మనల్ని ఘనపరచరా? ఒకవేళ మనం ఘనపరచబడకపోవచ్చు, కానీ మనం ఈరోజు చేసే త్యాగము దేవుడి కోసం నిలబడినప్పుడు మన కుటుంబాలు, మన వంశాలు, దేవుడు యెషయా 60:15లో మేము ప్రతి నెల 3 రోజులు 1, 2, 3 తారీఖులు ఉపవాసం ఉంటాము. ఉపవాసం ఉండి వాగ్దానం అడుగుతాను, ప్రతి నెల అడుగుతా. ఎందుకంటే ఆ వాక్యం ఉంటుంది కదా, మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్ద అంతా పరిశుద్ధమని. ఈ నెల మొత్తానికి దేవా 3 రోజులు నీ పాదాల కాడ కూర్చొని మేము గడుపుతామయ్యి. ఈ నెల ఏం రాబోతాయో మాకు తెలియదు, ఏ సమస్యలు వస్తాయో, ఏ నిందలు లేదా ఆశీర్వాదం ఏదైనా రానిగాక, నువ్వు మమ్మల్ని ఈ నెల అంతా కాపాడు అనేది ఆ కాన్సెప్ట్తో మేము 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటే వాగ్దానం అడుగుతామంట. వాగ్దానం ఇస్తారు. అదే సమయంలో 3 రోజులు ఒక అంశమే అడుగుతాను నేను, ఈ 3 రోజులు ఏ అంశం గురించి ప్రార్థించాలా అని చెప్పేసి అడిగినప్పుడు ఆ అంశం కూడా ఏ అంశం గురించి చేయాల్సి ఉంటుందో ఆ మంత్ ఎండింగ్లో అదే సిచ్యువేషన్ చూపిస్తాడు నాకు. అర్థమవుతుంది, ఓహో ఈ జరుగునాయనంటే ఈ అంశం గురించి నేను 1, 3, 2 తారీఖులో ప్రార్థన చేయాలా నేను. ఆ విధంగా నేను ఈ మాసం అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యెషయా 60:15లో ఒకసారి ఆ వాగ్దానం నీవు కాదు నిన్ను శాశ్వత శోభాతిశయముగాను ఎండింగ్లో ఉంటుంది ఆ వాగ్దానం. ఎండింగ్లో శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. మరి దేవుడి కోసం లేచి మనం ఆయన పని చేస్తే మనం ఒక్కరి కోసం కాదు, మన కుటుంబం కోసం కాదు, బహుతరాలకి సంతోష కారణముగా మనల్ని చేస్తారు. ఆ రోజు ఆ స్త్రీ ధైర్యం చేసి వచ్చిందండి. యేసు ప్రభువుని అభిషేకం చేసే అంత ధైర్యం చేసి దేవుడి కోసం ఆమె లేచి వచ్చింది. కాబట్టి ఎవరికి చూసి భయపడాల ఆమె, నా దేవుని నేను అత్తరుతో నేను ఆయన అభిషేకించుకోవాలి. ఆమె పేరు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినప్పుడు మనము దేవుడి కోసం ఆయన పిలిచినప్పుడు లేస్తే మనల్ని ఆయన ఘనపరచడా. ఈరోజు మన సిఎంసి ఒక ఐడాస్ కడ్డర్ అనే ఆమె, మన దేశం ఆమె కాదు, ఎందుకంటే ఆ సిఎంసీలో మా అల్లుడు జాబ్ చేస్తుంటారు. నా హస్బెండ్కి అంత ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా అదే సిఎంసీలోనే నా భర్త మరణం నుంచి బయట వచ్చినాడు. గత మాసంలో మా అల్లుడు అయితే వెంటిలేటర్ దాకా కూడా వెళ్ళిపోయినాడు. దేవుడు కేవలం ప్రార్థన ద్వారా ఆయనని మరణం నుంచి బయటకు తీసుకొచ్చినాడు. అంటే మేము చాలా సిఎంసీకి రుణస్థులము. మా పాప అక్కడ జాబ్ చేయబట్టి, మా అల్లుడు చేయబట్టి మాకు ఆ ట్రీట్మెంట్లో కూడా నమ్మకమైన ట్రీట్మెంట్ అది. ఆ రోజు ఒక్క స్త్రీ అండి, ఐడాస్ కడ్డర్ అని ఆమె బయట దేశస్తురాలు. ఆమె మన ఇండియా ఆమె కాదు. వాళ్ళ నాన్న అమ్మ మిషనరీలుగా ఇక్కడికి వచ్చి దేవుడు సేవ చేయాలని వేలూరులో ఉండేటప్పుడు ఆ అమ్మాయి సెలవులకు వచ్చిందంట. వస్తే అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ నాన్న డాక్టరు, ఒక ముగ్గురు, ఒక హిందూ, ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం, ముగ్గురు ఆమె డెలివరీ నొప్పులకి తట్టుకోలేక వస్తే ఆయన డాక్టర్ మగ ఆయన కాబట్టి ఆయన నేను చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోలేదంట. నువ్వైతే మాకొద్దు, నర్సులు ఎవరి చేత చేయించు అని. ఆయన భార్య కూడా చెప్తున్నాను నేను ఉంటానంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ రోజు సాయంకాలం చనిపోయారంట, ముగ్గురు స్త్రీలు చనిపోయారంట.
వాళ్ళ కంటి ముందే ఆ ముగ్గురిని వేలూరులో నిజంగా జరిగింది, ఇది కథ కాదండి, నిజంగా జరిగిన విషయం. అది చూసి వాళ్ళ కుమార్తె లీవులకు వచ్చిన ఆమె, చూడు ఒక ఆడ డాక్టర్ లేదు కాబట్టి కదా ఈ మదర్ స్త్రీలు చనిపోతున్నారు, ముగ్గురు స్త్రీలు మన కంటి ముందే 3 రోజులు వరుసగా చనిపోయారు అని చెప్పి అప్పుడు ఆమె అమెరికాకి వెళ్ళి డాక్టర్ కోర్స్ చేసి ఈ వేలూరులో వచ్చి ఆమె హాస్పిటల్ స్టార్ట్ చేసిన హాస్పిటల్ సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. ఈరోజు ఆమె లేదు, ఆమె వచ్చింది చిన్నగా ఒక గూడి బండిలో ఆమె పరిచయం చేసేది, ఒక చిన్న గుడిసె వేసుకుని హాస్పిటల్ స్టార్ట్ చేసింది. ఈరోజు సగం వేలూరు సిఎంసితో నింపబడి ఉందండి. పెద్ద పెద్ద హాస్పిటల్స్ అక్కడక్కడ తిరిగి నయం కాని జబ్బులంతా అక్కడికి వచ్చి నయం అవుతాను. ఆ రోజు ఆ ఒక్క ఐడాస్ కట్ట ఆమె లేచి దేవుడి కోసం నిలబడకపోతే ఈరోజు ఆ ఊర్లో హాస్పిటల్ ఉండేదా? ఈరోజు నా భర్త, నా అల్లుడు లాంటి వాళ్ళు ఎంతమంది ప్రాణాలు, ప్రార్థన అక్కడికి ఏంటంటే ప్రార్థన. దేవుడు ఈరోజు ఆమె వెళ్ళిపోయింది, ఆమె ఈ లోకంలో లేదు, కానీ ఆమె గురించి ఇక్కడ మనం అందరం ఎంతమంది ఆమె బుక్స్, ఆమె జీవిత చరిత్ర రాసి ఆ సిఎంసీలో ఆమె ఫొటోస్, ఆమె అవన్నీ ఆలోచించి ఆ రోజు చేయలే. ఆమె మనసుకి ఏంటంటే స్త్రీలు చనిపోతున్నారు, ఒక డాక్టర్ లేరు కాబట్టే కదా నాలాంటి స్త్రీలు చనిపోతున్నారు అని ఆమె ఆ సమర్పణతో చదువుకొని ఆ నమ్మకత్వంతో వచ్చి మళ్ళీ అక్కడ చేస్తే ఈరోజు కొన్ని వేల లక్షల మంది ఆ హాస్పిటల్, ఆ హాస్పిటల్లోనే నా బిడ్డ రక్షించబడింది. ఆ హాస్పిటల్లో ఉండే ఆమె బ్యాప్టిజం తీసుకునింది. ఎంతమంది హిందూస్గా వస్తారు, ఎంతోమంది రక్షించబడుతున్నారు అక్కడ. ఆ రోజు ఒక్క స్త్రీ తీసుకుని, అదేనండి ఈరోజు ఒక్క స్త్రీ, ఆమె పేరు కూడా తెలియదు, కానీ దేవుడు ఆమెను గణపరుస్తున్నాడు. ప్రతి సువార్తలో ఆమె పేరు ఉంటుంది. బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, నేను ఉండను అంటే మనకి ఎంత ధన్యత యేసు ప్రభు ఇచ్చినాడు. ఆయనను ఒక స్త్రీ ద్వారా ఆయన అభిషేకం, ఆయన దైవ కుమారుడు, సృష్టికర్త, సమీపింపరాని తేజస్సులో ఉన్న అంత గొప్ప దేవుడు కూడా ఒక స్త్రీ ద్వారా అనాయింటింగ్ చేయించుకున్నాడు. అప్పుడు మనల్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు, మన దగ్గర ఎంత ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇంకా మనం కూర్చునే రోజులు కాదు. ఈరోజు నిజంగా ఆ వాక్యం బట్టి చూస్తే ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళా నేను, దేవుడు నాకు విషయం ఇచ్చున్నాడు. ఒక 7,000 మంది కూర్చుని ఒక పెద్ద మందిరం కట్టాలా, ఆడ ఒక పెద్ద పరిచర్య ఉంది, ఎంతో వేల మంది స్త్రీలు అక్కడ. మాకు ఎహెచ్కేలు 36 నా వాగ్దానం 33 నుంచి గుంపులుగా గొర్రెలు విస్తరించినట్లుగా ఆ స్థలంలో నా ఆశ ఎప్పుడు నాకు ఎందుకు ఆ కోరిక ఉండేది. ఒక సాతాను యొక్క గుడే తిరుపతి కొండ మీద 365 దినములు మూయబడకుండా నిత్యం మనం 1 గంట ఆరాధించడానికి అంత సంతోషపడి అయిపోయింది. ఇంక అక్కడ ఎప్పుడు తలుపులు మూయబడవు కదా, ఎప్పుడు ద్వారాలు తెరిచిపో. మరి అటువంటి ఒక సాతానికి అంత ఆరాధన జరుగుతుంటే మన దేవుడిని ఎందుకు అలాగ రాత్రింబగలు 365 దినములు ఆరాధించలేకపోతున్నాం? నా కోరిక అది. నేను అడిగేదాన్ని, దేవా నాకు కూడా ఆశ, నీది ఎప్పుడు మందిరం తెరవబడిన నాకు ఇచ్చాడు. యెషయా 60వ అధ్యాయం, నాకు ఎప్పుడు మందిరం తెరవబడి ఉండాలి దేవా. 365 రోజులు 24 గంటలు ఆరాధన, ప్రస్తుతి, వాక్యము. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా, ఇప్పుడు పోతే కూడా మందిరం మూసేసి ఉంటుంది, మనం పోతే అలా ఉండకూడదు. ఏ నిమిషం ఏ ఇంకా పోగా హాస్పిటల్ అన్నీ ఖాళీ అయిపోతాయండి. మందిరాలే నింపబోతున్నారు దేవుడు. మనలాంటి స్త్రీలు ప్రార్థనా పరులు లేచి దేవుడికి సమర్పించుకుంటే, ఇప్పుడు మా చర్చిలో అయితే కొంతమందికి వచ్చి నయం అవుతుంది. ఆమె ఉంది సాక్ష్యం. కొంతమందికి వాళ్ళు డాక్టర్ల చుట్టూ తిరిగి ఇంకా మా ప్రేయర్ హౌస్లు, ఎందుకంటే ఆ రాత్రి అదే నేను పాస్టర్లతో పంచుకున్నా. ఆ యొక్క స్వస్థత అభిషేకం కోసం కరోనా టైంలో నేను ఇంకొక ఇద్దరము 7 రోజులు కరోనాలో అక్కడ అదే ప్రేయర్ హౌస్లో మేమంతా బాధపడ్డాం. డాక్టర్ దగ్గరికి పోనివ్వలేదు, ప్రార్థన చేస్తే దేవుడు ట్యాబ్లెట్ కూడా మింగనివ్వాల, ఈ స్థలంలోనే స్వస్థత ఇస్తాను, ఎవరికి చెప్పకూడదని. ఎందుకంటే ఆ స్థలం ఒక స్వస్థతశాలగా మారాలంటే ముందు ఆ పెయిన్ గుండా మేము వెళ్ళాలి. ఏదైనా మనం వెళ్తే కదా ఇంకొకరికి మనం చేయగలం. ఆ విధంగా నా కోరిక అది. మాది ఎప్పుడు 365 దినములు 24 గంటలు స్తుతి ఆరాధన. మొన్న మా రమేష్ హాస్పిటల్లో లాస్ట్ మంత్ హాస్పిటల్ అడ్మిషన్లో ఉండే, చాలా సీరియస్ అయింది. ఎప్పుడు మార్చి అది చెప్పాను కదా, 1, 2, 3 తారీఖుల ప్రార్థనకి నేను ఎక్కడున్నా ప్రేయర్ హౌస్కి వచ్చేస్తా. అది నాకు నా ఆశ. ఆ ప్రార్థన గృహంలో అందరం కూడుకుంటాము అని నేను ఎంతో ప్రయత్నించి వచ్చి అలా 1వ తారీఖు వస్తుందని 31st నైట్ అంతా రెడీ అయిపోయి బ్యాగ్ సర్దుకొని కూడా హాస్పిటల్కి వచ్చిన. మా పాప కొంచెం ఏడుస్తుంది, అందరు వెళ్ళిపోతున్నారు, నాకు ఈయన చూసుకునే వాళ్ళు ఎవరు లేరని. మళ్ళీ ఇది కూడా అవసరమే కదా, ఒక బిడ్డని, బాగలేని వ్యక్తిని, అది అవసరమే కదా అని మళ్ళీ ప్రార్థన చేసుకుంటే దేవుడు లేదు ఇక్కడుండి ఈ 3 రోజులు ఈ హాస్పిటల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయనన్నారు. సరే ఏ వార్డులో అయితే మా అల్లుడిని పెట్టుంటారో ఆ వార్డులో కొంచెం విజిటర్స్ రూమ్ ఉంటే అక్కడ కూర్చొని నేను మా పాప ప్రార్థన చేసి నేనేం అడిగా అంటే, ఇంకెప్పుడు మా కుటుంబీకులు ఎవరు ఇలాగ వచ్చి హాస్పిటల్, ఎందుకంటే మా ఇంట్లో అందరూ నెలలు హాస్పిటల్లో ఉంటారు, అది ఒక శాపం మాకు, వ్యాధులు అనే శాపం ఉంది. ఎందుకంటే దేవుడు బ్రేక్ చేసేసాడు.
కాబట్టి ఇంక రమేష్ కూడా ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ కాకూడదు దేవా, ఇదే లాస్ట్ అంతే, ఇంక ఉండకూడదు అనేసి అక్కడ ఉండే వాళ్ళు ఎవరికి కూడా ఈ మాదిరి జబ్బులు వాళ్ళ డబ్బులంతా వచ్చి 15 రోజులు అట్లా ఉండకూడదని ప్రార్థన 3 రోజులు అక్కడే ఉపవాసంతో ఉండి అదే వార్డులో ప్రేయర్ చేసి వచ్చిన. మా పాప చెబుతుందండి 3 రోజుల క్రితం నేను అని రమేష్ తర్వాత వెళ్ళారు కానీ హాస్పిటల్ అడ్మిట్ చేయాలి, బయట ఏదో ఒకరోజు ఉండాల్సింది, బయట హోటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చారంట. ఏం చెప్పినారమ్మా, నువ్వు 3 రోజులు ప్రార్థన చేసిన ఆ వార్డే లాక్ చేసేస్తున్నారు, పేషెంట్లే లేరంట. అంటే పేషెంట్లు అంటే ఇది హైఫై రూమ్స్ అన్నమాట, అంటే కాస్ట్లీ రూమ్స్, అది సూట్ రూమ్స్ లాగా. ఆ మొత్తం 10 రూములు ఉంటాయి, అంతవరకు ఒక సెపరేషన్గా ఉంటుంది. 10 రూములు ఎవరు లేరు అనేసి బయట దానికి ఎంట్రన్స్లో లాక్ చేసేస్తున్నారు. మన డ్రైవర్ వాళ్ళు ఎవరు అంటే నర్సులు తెలుసు, అక్కడ ఎప్పుడైనా నెలలు ఉండేవాళ్ళు మా అల్లుడు. ఒకసారి వాళ్ళు పలకరించి వద్దామంటే లాక్ చేసేస్తున్నారంటే ఒక్కరు లేరంటే ఏమనంటే పేషెంట్లు ఎవరు లేరు లాక్ చేసాం. మా పాప అంటుంది, అమ్మ నువ్వు 3 రోజులు నీ అల్లుడు కోసం ప్రార్థన చేసావు కానీ వార్డు మొత్తం ఎవరు పేషెంట్లే రాలేదంటే జబ్బులు లేవు కాబట్టి రాలా. అప్పుడు మన ప్రార్థనలో ఎంత శక్తి ఉంది చూడండి. అప్పుడు మనం ఎందుకు హాస్పిటల్ ఎంత మోసం జరుగుతుంది కదా, ఎంత లేని జబ్బులన్నీ చెప్పి వైద్యాన్ని ఒక వ్యాపారంగా మార్చేస్తున్నారు. అప్పుడు మన మందిరాలు ప్రార్థనా గృహాలుగా మారాలని అంటే ఎవరు లేస్తారు, ఎవరు దానికి సమర్పించుకుంటారు, ఎవరు ప్రార్థన చేస్తారు, అది మన బాధ్యత. మనది దేవుడు రేపు లెక్క అడుగుతారు. ఈ వాక్యం మనకు కంటపడకుండా ఉంటే పర్వాలేదు. 68 కీర్తన 11 వాక్యం మనకు వినిపించలేదు, కంటపడలేదని అంటే నాకు తెలియదయ్యా, వాక్యం తెలుసుంటే నేను ఏదో ఒక సైనికురాలుగా పనిచేసాను, అందరికీ ఈరోజు వినిపించాడని అంటే అందరినీ దేవుడు నా మిలిటరీలో నా దీంట్లో ఒక సైన్యంలోకి మీరు చేరతారా లేదా అని ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ మనకు గుర్తు చేస్తున్నాడండి. తర్వాత ఇంకొకటి సాక్ష్యం కూడా అంటే అది ఈ వాక్య ప్రకారం అక్కడ వెళ్ళాను, మందిరం కట్టే దర్శనం ఉంది. ఇది నాది కాదు అనుకున్నా, ఆ ఊరికి వచ్చినాను, ప్రేయర్ హౌస్ స్టార్ట్ చేసినాను, ప్రార్థనలు జరుగుతున్నాయి, ఏదో నాకు తెలిసిన వాక్యం, నేను బైబిల్ కోర్స్ చేసిందని కాదు, నేను బైబిల్ పండితురాలని కాదు, అనుదినం ఆయన ఒక రబ్బీ బోధకుడు, ఆయన అడుగుతాను నాకేం తెలియదు దేవా, నువ్వే బోధకుడుగా నాకు ఏది బోధిస్తే అది నేను చెప్తానని. ఆ విధంగా ఆ చిన్న ఒక 10-15 మంది కూడుకొని ప్రార్థన చేస్తున్నాం. మందిరం కట్టే విషయం ఉంది కానీ అది నాది కాదులే, ఎవరో చేత కట్టించుకుంటారు. ఒకరోజు దేవుడు అక్కడ మందిరం కట్టు అని చెప్తున్నారు. నేను నా దగ్గర డబ్బులు అడుగుంది దేవా, నాకేం తెలుసు, నన్ను మందిరం కట్టమన్నా, నువ్వు మొదలుపెట్టి నేను ఉన్నాను కదా అని. కానీ ప్రేయర్ హౌస్ మొదలు పెట్టానండి, ఎందుకంటే నేను ఆ ఊరికి వచ్చేటప్పుడు నా కుటుంబం ఎవరు నాకు సహకరించలేదు. అసలు ఆ పొలం నాది కాదు, నాకు నాన్న ఇచ్చిన పొలం నేను అమ్మేసి మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేశా, అది మా తమ్ముడు వాళ్ళ స్థలం. దేవుడు ఆ స్థలంలో పోయి నువ్వు ఉండానంటే నాదైతే నేను వెంటనే జ్వరపడగలను. తమ్ముడు వాళ్ళ దగ్గర తిరిగి వాళ్ళు మేము ఇవ్వమంటారు, ఎందుకంటే వాళ్ళ వాస్తుకి వెళితే అమ్మ చనిపోయింది, ఆ స్థలంలో మీ అక్కను కన్నా తీసుకెళ్ళి పెడితే మీ అక్క చచ్చిపోతుంది, మీ ఇంట్లో ఇంకా ఆడవాళ్ళే ఉండకుండా చనిపోతారు, అలాంటి ఒక శాపగ్రస్తమైన ఆ స్థలము. నిజమే, నేను ఒప్పుకుంటాను అది. కానీ నాకు దేవుడు ఏం చెప్పారంటే ఆ శాపగ్రస్తాన్ని నేను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాను. అది నేను మా తమ్ముళ్ళకి చెప్తే అర్థం కాదు, వాళ్ళు హిందువులు, ఇంకా వాళ్ళకి తెలియదు. వాళ్ళు వాస్తులకు పోతే ఆ పూజారులు వాళ్ళ వాస్తువులు చెప్పిన అంటే వద్దు మీ అక్కకి ఇవ్వబాకండి, అది మీ చేతులారా మీ అక్కని చంపేసుకుంటారు. అంటే ఒక దేవుడి కార్యాలకి ఎన్ని అడ్డంకులు చూడండి. ఇంకా పోరాడి వాళ్ళు మా తమ్ముడికి విసుగు వచ్చేటప్పుడు ఇంకా కోపం వచ్చి నువ్వు ఏడైనా అంటే ఇంకా అంటే చాలా ప్రేమ, అంటే వాళ్ళకి నచ్చని పని నేను అడుగుతున్నానని ఇంకెక్కడన్నా పోయి చావక్క మాకు తెలియదు, మమ్మల్ని మట్టుకు ఏం బాధ పెట్టబాక, రేపు అక్కడ చేరి మాకు కష్టపడుతున్నాను రమ్మంటే మేము ఎవరం రాము, ఆలోచించుకొని దిగు, ఆవేశంతో దిగబాక. సరే వాళ్ళు అంతకుముందు వరకు మా పిల్లలు ఏం చెప్పినారు, మీ తమ్ముడు వాళ్ళ స్థలం ఇస్తే మేము ఇల్లు కట్టించేస్తాం. ఆ ఊరికి నేను చర్చి కడుతున్నానని వెళ్తే ఆ ఊర్లో ఒక్కరు నన్ను లోపలికి రానివ్వడండి, మొత్తం మా రెడ్డిస్ మా బంధువులు. ఆ ఊర్లో ఇంతవరకు చర్చి లేదు, హరిజనవాడలో ఉంది కానీ ఊర్లో చర్చి లేదు. కాబట్టి నేను అలా చెప్పకుండా అమ్మా నాన్న చనిపోయిన ప్లేస్లో నేను ఉండాలని చెప్పుకుంటూ వెళ్ళాను. తర్వాత ఇల్లు తమ్ముడు వాళ్ళు పొలం ఇస్తే పిల్లలు కట్టించిస్తా అన్నారు. తమ్ముడు వాళ్ళ దగ్గర ఓకే చేసుకుని పిల్లల దగ్గరికి పోతే పిల్లలు నువ్వు బావడానికి లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇంత వయసు అయిపోయి నువ్వు ఇప్పుడు పోయి ఆ ఊర్లో పోయి ఇల్లు కట్టి అందరూ ఏమనుకుంటారో చూడు, అమ్మని ఆడపిల్లలు చూడకుండా ఈ వయసు. అప్పటికి నాకు మెడ్రాస్లో ఒక అపార్ట్మెంట్ ఇచ్చి నాకు అన్ని వసతులతో నాకు మంచి ఇల్లు ఇచ్చుండారు మా అల్లుడు. మంత్లీ నా ఖర్చులకి ఇస్తున్నాడు, నేను ఒక చర్చి దగ్గర హ్యాపీగా ఉంది నా లైఫ్. అందుకు వాళ్ళు అంటారు నీకు మేమేం లోడ్ చేసినాం, అన్నీ ఇచ్చాం కదా, నువ్వెందుకు మళ్ళీ అక్కడికి పోతున్నావు. వాళ్ళకి అర్థం కాదు, నాకు దేవుడు దర్శనం వాళ్ళకి అర్థం కాదు, చెప్తే వాళ్ళు వినటం వల్ల ఇంకా నేను గొడవ సరిగా ఆ నుంచి వచ్చానన్నమాట.
నా దగ్గర ఒక 7 లక్షలు ఉంది. దాన్ని పెట్టుకుని నేను ఒక రేకులిలో లేదా ఒక చిన్న పూరి పాకైనా వేసుకొని, ఆయన చెప్పినాడు ఆయన పని నేను చేసేయాలా, నేను చచ్చిపోయే లోపల దేవుడి మాట నేను చేయాలా. ఏ నిమిషం నేను చచ్చిపోతానో తెలియదు. దేవుడి దగ్గర పోయి నిలబడినప్పుడు నన్ను ఆయన అడగకూడదు, ఏం బిడ్డ నువ్వు ఈ పని చేయకుండా వచ్చినావు. కాబట్టి టైము వెనక ముందు పరిగిస్తుంటే, ఎందుకు మన ఆయుష్ దినాలు మనకు తెలియదు అని అట్ట వాళ్ళతో గొడవ వేసుకొని వచ్చినాను అనమాట. వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న 7 లక్షలతో కొంచెం కట్టుకున్నా. ఆ తర్వాత కరెక్ట్గా కరోనా టైంలో, ఇదే ఏప్రిల్ 24 కంప్లీట్ అందరూ చనిపోతారు. నాకు దగ్గర తెలిసిన పాస్టర్ వాళ్ళ కొడుకు కూడా కరోనాలో చనిపోయినాడు. ఆ మూమెంట్లో నేను దేవుడి దగ్గర అడిగాను కదా, ఆ ప్లేస్ నాకు ఇష్టం లేదు, మా అమ్మను పోగొట్టుకున్నానంటే, మీ అమ్మ చనిపోయిన రోజే అక్కడ నువ్వు ప్రార్థన స్టార్ట్ చేయి, మందిరం స్టార్ట్ చేయి అంటే ప్రేయర్ హౌస్. కరెక్ట్గా ఓపెనింగ్ అప్పటికి కరోనాతో ఉంది. నేను మళ్ళీ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను అనమాట. ఆ తమ్ముడు డాక్టర్ అన్నాడు, వద్దు ఇవన్నీ పెట్టుకోబాకు ఇప్పుడు, అనవసరంగా లేనిపోయిన ప్రాబ్లం అని చెప్పేసి ప్రార్థన చేసి, దేవా వేరే డేట్ నేను మార్చుకుంటాను, ఆ రోజు వద్దులేండి, ఏప్రిల్ వద్దు, తర్వాత 2 నెలల తర్వాత. దేవుడు చెప్తున్నాడు, లేదు నువ్వు ఆ రోజు మొదలుపెట్టు. సరే నేనేం చెప్పినట్టు, ఆ ఊర్లో మా పక్కన అందరూ ఉండేవాళ్ళు కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, పిలిచి వాళ్ళు మేము ప్రార్థన మొదలు పెట్టుకున్నాము, మిమ్మల్ని పిలవలేదని అనుకోబాక, ఇది అయిపోయిన తర్వాత పిలుస్తాను, మేము వరకు ప్రేయర్ చేసుకుంటున్నానని అక్కడ ఉండే ఒక 4 పెద్దవాళ్ళని పిలిచి, మీరు ఎవరు రాబాకండి, ఎందుకంటే జబ్బు ఇలాగ ఉంది కదా. నేను పక్క ఊరిలో ఇల్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటున్నా, వద్దని చెప్పి నేను వెళ్ళినాను. నేను పోయి ఇంటికి రెడీ అయ్యి వచ్చేతలకి ఒక 50 మంది వచ్చి ఆడ కూర్చొని ఉన్నారు. ఏంటి వీళ్ళకి నేను చెప్పింది ఏ భాషలో చెప్పినానో, తెలుగులో చెప్తే వీళ్ళు ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నారు. నాకు ఆటోలో దిగత కోపం, వద్దంటే వచ్చి ఇక్కడ కూర్చొని ఉండరు, ఏంటి వీళ్ళకి ఏదైనా జరిగితే ఇప్పుడు మళ్ళీ నాకు చెడ్డ పేరు కదా. ఆటో దిగుతుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు వద్దన్నావు, నేను పిలుచుకొచ్చుకున్న వాళ్ళని. అంటే జీవ మరణం నా చేతిలో ఉంది, నువ్వు వాళ్ళని రావద్దన్న పాట కరోనా ఆగిపోతుందా. వచ్చినారు, వాళ్ళకి ఏం కాదు, ఏ ఒక్కరికి మరణం వాళ్ళకి సువార్త చెప్పు. పాస్టర్ ఆల్రెడీ పాపం వేలూరు నుంచి, ఆడెవరు రాకపోతే వేలూరు నుంచి మా పెద్ద పాస్టర్ని తీసుకొచ్చింది. ఆ రోజు మేము 15 మంది అనుకున్న వాళ్ళం, 70 మందితో అక్కడ ప్రార్థన జరిగింది. వచ్చిన ఎవ్వరికి కరోనా రాలా, వస్తుందని భయపడిన మాకు వచ్చింది, కానీ దేవుడు మమ్మల్ని హాస్పిటల్కి పంపలేదు. అదే మళ్ళీ మందిరం కట్టడానికి కూడా దేవుడు చెప్తే, సరే మొదలుపెట్టి దేవుడు చెప్తున్నారు కదా, ఆయన మాట వినాలి కదా అని. ఆ తర్వాత మా అల్లుడు వచ్చేసి పాస్టర్లో చూశారు కదా, మంచి ప్రార్థన గృహం, మా అల్లుడు చేత, ఏ అల్లుడైతే నేను గడప తొక్కను, మీ అమ్మను పంపడానికి లేదని అంత యుద్ధం చేసిన ఆ అల్లుడి ద్వారానే 70 లక్షలు పెట్టి నాకు ప్రేయర్ హౌస్ అన్ని ఏసీలతో సహా, జనరేటర్తో సహా అంత చక్కటి ఇల్లు కట్టించి ఇచ్చారు. కాబట్టి ఆయన కట్టాడు కాబట్టి మందిరం కట్టమన్నప్పుడు నాకు సంతోషం, ఏమంటే వాళ్ళు వచ్చి కడతారులే. కానీ దేవుడు ఒక్కరిని రానేలేదండి. ఆడ చెప్పినట్టు ఒక్క స్త్రీ, ఆ ఒక్క స్త్రీకి ఆయన ఘనత ఇవ్వదలుచుకున్నాడు. ఆ రోజు ఎంతోమంది రావచ్చు కదా కుటుంబంగా వచ్చి యేసు ప్రభుకి, కానీ ఎవరిని రానేవాళ్ళ దేవుడు ఆ ఒక్క స్త్రీకి. పరిశుద్ధ గ్రంథంలో నేను ఒకసారి ఏడుస్తాను, నాకు ఏం తెలియదు, డబ్బులు సరే ఏదో నేను నగలం వేసుకున్నాను, అది ఏదో పెడుతున్నా, కానీ నాకు ఏం ఇంజనీర్ ఒక మేస్త్రితో ఏం మాట్లాడాలా, ఏంది ఇసుక, ఏం ఇటుకలు, ఏం తెలియదు. నిజంగా నాకు ఏ అనుభవం లేదు అప్పటి వరకు, నాకు ఒక ఇల్లే లేదు, ఫస్ట్ ఇల్లే అదే ప్రేయర్ హౌసే. నాకు దేవుడు ఒక్కరిని అలౌ చేయలేదండి, ఒక్కదాన్నే ఆయన ఉన్నాడు, ఆయన లేకుండా నేను లేను. ఒక్కదాన్నే ఇప్పుడు స్లాబ్ వేసి ఈ నెల 24 ఓపెనింగ్. ఎందుకు చెప్తున్నాను, నేను ఘనపరచుకోవడానికి కాదు. కొన్నిసార్లు దేవుడు ఒక్కొక్క స్త్రీని ఆయన ఘనపరచుకోవడానికి లేవమంటారు. మనం పిరికి వాళ్ళం కాదు, మనం అడుగు పెడితే మిగతా అంతా ఆయన నడిపించుకుంటాడు. ఒక్క అడుగు మనం పెట్టడమే ఆయన ఎదురు చూస్తారు. ఆ ఒక్క అడుగు మనం పెట్టం, భయం మనకు, ఏమైపోతుందో. కానీ నా అనుభవంలో నేను చెప్తుండా, ఈజీగా అడుగు పెట్టండి. పక్కన వాళ్ళకి కనిపిస్తుంటుంది మనం కష్టపడుతున్నామని, కానీ మనకు తెలియదు, వాళ్ళకి మనం ముళ్ళ పాన్పులో పోతున్నట్టు కనిపిస్తుంటుంది, కానీ మనం దేవుడైతే పూల పాన్పులో ఒక్కొక్క ముళ్ళు అక్కడక్కడ గుచ్చుకుంటుంది. ఆయన టక్కని ఎత్తుకుంటాడు, భుజాన్ని పెట్టుకుంటాడు, మళ్ళీ నడిపిస్తుంటాడు. ఆ ఎత్తుకొని ఒక్క గుచ్చుకున్నప్పుడు కొంచెం ఆయన దగ్గర ఏడ్చుకోవాలి, మనుషుల దగ్గర ఎవరి దగ్గర ఆడవకూడదు మనం. ఎందుకంటే పక్కన వాళ్ళు చూస్తే ఓయమ్మ దేవుడి సేవ అంటే ఎంత బాధలా, ఎన్ని కష్టాలని మళ్ళీ ఎవరు ముందుకు రారు. కొన్ని నేర్పించడానికి కొన్ని వెళ్తుంటాము. అది ఆయనకి మన ఇద్దరి మధ్య మాకు ఉన్న సీక్రెట్స్ అయ్యి అప్పుడు మనం సరి చేసుకోవాలి. దేవా ఈ కొంచెం టఫ్లో పోతున్నానంటే ఏంది అడ్డంకులు ఉండదు, నన్ను సరిచేయి దేవా. కాబట్టి ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు. నాకు ఆ ఒక్క స్త్రీ కావాలా, ఆ ఒక్క స్త్రీని నేను ఘనపరచాలనుకుంటున్నాను, ఆ ఒక్క స్త్రీ ద్వారా అసాధ్యమైన కార్యాలు నేను చేయించాలనుకుంటున్నాను. ఒక్కోసారి పాస్టర్ దగ్గర చెప్పి షేర్ చేసుకున్నాను, నాకు నిజంగా సంతోషం అనిపించింది. మీకు నేనెవరో తెలియకపోయినా దేవుడు మీకు ఆ భారం పెట్టి ఆడ ఒంటరి పోరాటంలో మీ ప్రార్థన నాకు ఆడ నిలబడుతున్నాను.
ఎవరో తెలియకుండా కూడా పాస్టర్ గారు వాళ్ళకి షేర్ చేసుకున్నా, ఇట్లా ఉంది నా పరిస్థితి, నాకు ఏం అర్థం కావటం లేదు, దేవుడైతే ఒక్కరిని రానేయటం లేదు, నాకు ఏం చేత కావటం లేదు, రోజు మందిరం కాడ పొద్దునే పోతా, ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటా, నాకు ఏం తెలియదు దేవా, నాకు ఏం చేత కాదు, నువ్వే చెప్పినావు కదా, ఇది శక్తి చేత కాదు, బలం చేత కదా, నా ఆత్మ ద్వారా జరిపిస్తాను, నీ ఆత్మ కార్యాలు ఇక్కడ జరిగించుకో, మొత్తానికి ఇది మీ మందిరం, మీరు కట్టించుకోవాలనుకున్నారు, మీరు కట్టుకోండి. ఒకరోజు కూర్చొని చిన్న మందిరం ఉంది, చిన్నది లేని మీ దాంట్లో హాఫ్ ఉంటుంది, అంటే అక్కడ స్థలం అంతే ఉంది. తర్వాత వెనక పొలం ఉంది, మాది 3 ఎకరాల పొలంలో. అప్పుడు పెద్ద మందిరం నాకు దేవుడు దర్శనం ఇచ్చున్నాడు. అప్పుడు నేను బయట కూర్చొని ప్రార్థన చేస్తే, చిన్నదిగా ఉంది కదా దేవ, కనీసం ఒక 100 మంది కూడా పట్టరు కదా అని అంటే దేవుడు అన్నాడు, ఆ చిన్న మందిరంలో తలకిందులు చేసే శిష్యులకు తయారు కావాలని ప్రార్థన చేయమ్మా చాలు, దాంట్లో నుంచి నేను లేపుకుంటా గొప్ప సైన్యాన్ని. అంటే ప్రతి క్షణం ఆయన మాట్లాడే దేవుడు అండి. అంటే నాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయన స్వరం వినగలే చెవులు మొట్టు మనం ఇవ్వాలి. ఏం చెప్తాడా ఈరోజు, నాకు ఏం బోధించాలనుకున్నా, ఏమి నన్ను ఏది నాకు అడ్డంకులు ఉన్నాయి నా కుటుంబానికి, నాకు మన పర్సనల్ కాదు ఇది, మన కుటుంబము, మన దేశము, ఇంతమంది ఆశీర్వాదం ఒక్క స్త్రీ మీద ఆధారపడి ఉండదు. రెండోది కూడా చెప్తున్నాను, మనకు దేవుడు చాలా భారం. పటాయాకి వెళ్ళి వచ్చినానండి, మా అల్లుడోళ్ళు అప్పుడప్పుడు వెళ్తుంటారు, అది థాయిలాండ్ తెలుసు అనుకుంటా. ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా ఈ రోజుటికి స్త్రీలు పాపపు ఊబిలో ఉన్నారు ఆ ప్లేస్లో. దేవుడు ఆ ఊరు నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అందరూ థాయిలాండ్ పటాయా అంటే నవ్వేవాళ్ళు, నువ్వేం దక్కపోయేది, నువ్వేందో భక్తి బైబిల్ అంటావు, ఆ ప్లేసెస్కి అంతా ఏంది పోతే, అది ఎంజాయ్ చేసే ప్లేసు. కాకుండా మా అల్లుడు వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీతో వెళ్తారు, వాళ్ళు ఏదో మసాజ్లు చేయించుకుని ఫ్యామిలీగా ఒక సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళ బిజినెస్ టెన్షన్తో అందరూ వెళ్ళి రిలాక్స్ అవుతుంటారు. 2-3 సార్లు మా అల్లుడు రమ్మంటే నేను రాను అన్నాను అనమాట. తర్వాత లేదు నీకు ఎట్టైనా తీసుకెళ్ళి నేను ఆ ఊరు చూపించాలని పట్టుబట్టి నాకు పాస్పోర్ట్ అన్ని వీసా అంతా రెడీ చేస్తే, నాకు నచ్చలేదు, నేను ఎంతో ట్రై చేసినాను ఆగిపోవాలని, కానీ ఆగకుండా ప్రయాణం అయితే రెడీ అయింది. మా మనవరాలు వచ్చి చెప్పింది, అమ్మమ్మ నువ్వు చుడిదార్ లాంటివి తెచ్చుకో, ఎందుకంటే అక్కడ మసాజ్ చేస్తారు, నువ్వు శారీ కట్టుకుంటే కష్టం కదా. నేను వెంటనే ఒక మాట నేసినాను, ఏమన్నానంటే, వాళ్ళందరికీ నా శరీరం అంతా నేను ఇవ్వను, వాళ్ళెవరు నన్ను తాకడానికి నేను ఇవ్వను, నాకు మసాజ్ వద్దు, ఏమొద్దు, నాకు అసలు ఇష్టం లేదు, మీ నాన్న బలవంతంగా తీసుకెళ్తున్నారు, నేను రూమ్లో ఉండి నేను ప్రేయర్ చేసుకుంటుంటాను. ఆ మాట అన్నాను. సరే నీ ఇష్టం, నా పాప వెళ్ళిపోయింది. రాత్రి పడుకోనంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాకంటే నువ్వు పరిశుద్ధురాలు అని అడిగాడు. ఏంటి దేవా అంటే, పాపాత్మురాలు స్త్రీ వచ్చి నా కాళ్ళ మీద పడితే నేనే తృణీకరించలేదు, ఆ ఊర్లో వాళ్ళు నిన్ను తాకకూడదని నువ్వు అంతగా చెప్తావా? అప్పుడు నాకు నిజంగా రియలైజ్ అయినాను, నేను క్షమాపణ, ఎందుకంటే నాలాంటి స్త్రీలే కదా వాళ్ళు. అప్పుడు నేను దేవుడి దగ్గర క్షమాపణ అడిగాను అనమాట. దేవా సారీ దేవా, నేను తెలియక అనేసినాను, ఏంటంటే ఆ ప్లేస్ అలాగని అందరూ చెప్పే తలకే అని భయపడ్డాను అని. తర్వాత తీసుకెళ్ళాను అనమాట. తీసుకెళ్ళి నేను మా అల్లుడితో చెప్పిన, మా అల్లుడు ఒకరోజు మాట్లాడితే, నువ్వు వస్తావు అనుకోలేదు అత్తమ్మ, కానీ నాకు నీ చూపించాలి ఈ ప్లేస్ అంటే. ఎందుకు తీసుకెళ్ళాడంటే, నువ్వు అనుకుంటున్నావు మేమేదో ఇక్కడ తప్పు పనులు చేయడానికని. ఒకే మసాజ్ సెంటర్కి వెళ్తారండి, అక్కడ చాలా ఉంటాయి, ఒక్క సెంటర్కే వెళ్తారు, వాళ్ళకి బాగా డబ్బులు ఇస్తాడు ఈయన. వచ్చేటప్పుడు ఫ్యామిలీతో వెళ్తారు, ఒంటరి గట్టని. ఎందుకంటే ఆయన అదే చెప్తారు, ఆడవాళ్ళకి ఒక కుటుంబ జీవితం లేక కదా అటువంటి ఒక పాపంలో ఉన్నారు, 10 మందికి అలాంటి ఒక స్త్రీలకు మనం డబ్బులు ఇవ్వాలి కదా అని చెప్పి, అందుకు నేను తీసుకొచ్చి చూపించాలి, నీ మనసులో మేమేదో తప్పు పనికి వస్తున్నాను, నీ అనుమానం అది క్లియర్ చేయాలని నేను తీసుకురావాలనుకున్నాను. అప్పుడు నేను మా అల్లుడితో చెప్పిన, దేవుడు నాతో మాట్లాడాడు రమేష్, అందుకే వచ్చినాను, ఇలా నేను అనేసినాను తెలియక, తప్పు నువ్వు ఆ మాట అనకూడదని, కాబట్టి నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి వచ్చినాను అనగానే మా అల్లుడు వెంటనే వాళ్ళకి చెప్పాడనమాట, మా అత్తమ్మ ఆ నుంచి మీకు ప్రేయర్ చేయడానికి వచ్చినాడంట, దేవుడు మాట్లాడాడంట, రాత్రి వాళ్ళకి 2 o'clock దాకా మసాజ్ ఉంటుంది, ఈరోజు మీరు 10 మసాజ్ సెంటర్ క్లోజ్ చేసేయాలా, ఆ తర్వాత మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో చెప్తే నేను మీకు ఆ డబ్బులు ఇచ్చేస్తాను, మా ఫ్యామిలీతో మీరు గడపాలా, మా అత్త మీతో ప్రేయర్ చేస్తుంది అని. భోజనం అంతా కూడా మా అల్లుడు అరేంజ్ చేశాడు, డోర్స్ వేసేసాడు. నన్ను నువ్వు ప్రేయర్ చేయత్తమ్మా, నువ్వు ఎందుకు వచ్చినావు, మరి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు కదా అని. చూడండి, అంటే వాళ్ళకి భాష రాదు, నేను ఇంగ్లీషు కొంచెం తెలుగులో చేస్తున్నా. ఇట్లా ప్రార్థన అనగానే అందరూ మోకాళ్ళ మీద కళ్ళు మూసుకున్నారు. దేవుడు నాతో చెప్తున్నాడు, ఒక్కొక్కరిని నువ్వు హగ్ చేసి ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పు. చూడండి, మనం అంటే చిన్న చిన్న పొరపాట్లు దేవుడు ఎలా సరి చేస్తాడు, కాళ్ళే దాకనివని అన్నా నేను. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆత్మదేవుడు నాతో చెప్తున్నాడు, అంటే ఎందుకు చెప్పాడంటే, ఆయన నా మీద పగ కాదు, నీలో ఉన్న క్రీస్తు ప్రేమను వాళ్ళని హత్తుకో. వాళ్ళని ఎలా హత్తుకుంటారు?
కామమైన చూపులతో హత్తుకుంటారు. నిజమైన ఒక స్త్రీ ప్రేమతో పట్టుకొని ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ అనే పదం ఎవరు చెప్పరు. వాళ్ళు అటువంటి పదమే వాళ్ళు వినుండరేమో. అప్పుడు నేను అలాగా ఒక్కొక్కరిని, అంటే నాకు ఒక్కసారిగా ఒళ్ళు జల్లు అనిపించింది. అంటే వాళ్ళు చెడ్డోళ్ళని కాదు, అబ్బా దేవా నువ్వు ఇంతగా ఈ స్థలానికి నువ్వు తీసుకొచ్చినావని. మా అల్లుడు పాపం అన్ని కవర్లు నా చేతికి ఇచ్చినాడు. ఒక్కొక్క పేరు పిలిచి నా చేత డబ్బులు కవర్ ఇప్పించేటప్పుడు నేను ఒక్కొక్కరిని హగ్ చేసుకుని వాళ్ళ కళ్ళల్లో నీళ్లు గారిపోయినాయండి. ఆ తర్వాత మరుసటి రోజు మేము ఫ్యామిలీగా కూర్చొని మసాజ్ అప్పుడు అడుగుతున్నారు, మా గురించి ప్రేయర్ చేస్తావా, నువ్వు మంచి అల్లుళ్ళని తెచ్చుకున్నావు కదా, అలాంటి ఫ్యామిలీ లైఫ్ మాకు కావాలా, ప్రేయర్ చేస్తావా, మాకు అటువంటి అల్లుళ్ళని చూస్తావా అని ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు నన్ను అడిగినారు. అప్పుడు వాళ్ళకి ఆ కోరిక ఉంది, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలని ఉంది. కానీ ఆ ఊరిలో వాళ్ళకి లైసెన్స్ మీద వ్యభిచారం జరుగుతుంటుందండి. వాళ్ళ వృత్తి అదేనంట, వాళ్ళ వ్యాపారం, వాళ్ళకి ఇన్కమ్ ఉండదు. వాళ్ళు అంటే వాళ్ళని ఎవరు తప్పు పట్టరు, వ్యభిచారం తప్పు చేస్తున్నారంటే పట్టరు. కానీ వాళ్ళ జోలికి ఎవరైనా పోయి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. కానీ ఆడవాళ్ళని వాళ్ళ వృత్తి అలాగా. అంటే ఎందుకు చెప్తున్నానంటే అలాంటి ఇంకా స్త్రీలు ఉన్నారే. మరి మనం అన్ని కంఫర్ట్స్ ఇచ్చి ఏదో ఆదివారం వచ్చినామా, అటెండెన్స్ వేసుకున్నామా, ఏదో ఒక అరగంట ప్రేయర్ ముఖస్థుతి చేసేసామని అంటే రేపు మనం ఒక సైన్యంగా ఎక్కడ దేవుడి ముందు నిలబడగలం మనం. వీళ్ళందరి గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? అడగాలి. ఆ రోజు యెషయా, అయ్యా నేను అపవిత్రమైన పెదల గలవాడినే కానీ నన్ను వాడుకో. ఆయన అడుగుతునేటప్పుడు ఎవరు వెళ్తారు నా పని చేయడానికి అన్నప్పుడు యెషయా ఒప్పుకున్నాడు. కాబట్టి అన్ని ప్రవచనాలు దేవుడు బయలుపరిచి యెషయా గ్రంథంలో రాసి ఈరోజు మన వాళ్ళని అడుగుతున్నాడు, ఎవరు వెళ్తారు నా పని కోసం. అట్టని చెప్పి మేము ఇప్పటికప్పుడు పటాయా పొమ్మని కాదు, ప్రార్థన చేద్దాం. అక్కడ ఒక ఉద్యోగం, ఎవరో ఒకరిని లేపుదేవా, ఎవరో ఒకరిని అక్కడ పంపుదేవా. ఆడవాళ్ళకి అసలు యేసుప్రభు గురించి తెలియదండి. నేను అడిగితే మాకు తెలియదు. వాళ్ళు ఎక్కువ బుద్ధ విగ్రహాలను పూజ చేస్తారు. అక్కడంతా బుద్ధిజం అన్నమాట. ఆ తర్వాత వాళ్ళందరికీ ఆ తర్వాత ఆడ నుంచి మసాజ్ ఇక్కడికి వచ్చినారు ఒక ఇద్దరు ఓనరు వాళ్ళు చెన్నైకి పిలిపించుకున్నారు మా అల్లుడు, వాళ్ళకి మనం చూపిద్దామని. అప్పుడు ఆమెకి నేను ఇంగ్లీష్లో నా దగ్గర 1000 ప్రైజెస్ బుక్ ఉన్నింది. ఆమెకి నేను ఆ బుక్ గిఫ్ట్ ఇచ్చి పంపించిన. పోయేటప్పుడు మళ్ళీ నేను అన్ని పరిచర్యలు చేసిన. ఇండియాకు వచ్చినప్పుడు ఒక 3 days ఉంటే ఆమె వెళ్ళిపోయేటప్పుడు మా అల్లుడు అంటే వాళ్ళ ఫ్లైట్ టికెట్ల ఖర్చులంతా మా అల్లుడు పెట్టుకున్నారు. మా ఇంట్లోనే అకామిడేషన్ ఇచ్చినాం చెన్నైలో. వెళ్ళేటప్పుడు ఇంక ఫ్లైట్ ఎక్కించడానికి పోయేటప్పుడు మా అల్లుడు అడుగుతున్నాడు ఆయన్ని, నీకు ఇండియాకు వచ్చావు కదా, చెన్నైలో ఏమి నచ్చింది అంటే సైట్ సీయింగ్ అన్నీ కూడా చూపించారు. ఇద్దరు వచ్చారనమాట. ఆమె పోయేటప్పుడు నన్ను చూపించి మదర్స్ లవ్ నచ్చిందని చెప్పిందండి. అంటే అది నా గొప్పతనం కాదు, నాలో ఉన్న క్రీస్తు ప్రేమ ఆమెను తాకిందన్నమాట. అప్పుడు మా అల్లుడు నన్ను లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన నేను పోయాను, కానీ ఆమె ప్రేమించిన ఆమె ప్రేమ బాగుందని చెప్తున్నాడు. ఆయనకు అర్థం కాల, నా ప్రేమ కాదు, నాలో క్రీస్తు ఆమెని ప్రేమించాడు. ఆ ప్రేమ ఆమెను ఆకర్షించుకునేది. చూడు, మనం ఒప్పుకుంటే దేవుడు ఎన్ని కార్యాలు చేస్తారు. ఆ తర్వాత సెకండ్ టైం కూడా నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ మసాజ్ సెంటర్లో మళ్ళీ ప్రేయర్ చేసి వచ్చినా నేను. వాళ్ళకి అర్థం కాదు, పర్వాలా, ఒక విత్తనం మనం వేసామనుకో అది ఆయన ఫలింపు చేసుకుంటా, ఆయన నీరు కట్టుకుంటారు. అసలు విత్తనమే వేయకుండా అది ఎట్ట వేస్తానో నా వల్ల కాదు కదా నేనేటాని అనుకుంటే, నేను మామూలుగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, మీటింగ్కి రావాలా, మా పిల్లల కారు ఇక్కడ ఉంటుంది, ఫోన్ చేసిన పిల్లలు పంపిస్తారు, లేదా నేను ట్యాక్సీ, అంటే దేవుడు మరీ నన్ను అంత ఇదిగా పెట్టి ఒక ట్యాక్సీ తీసుకుని, లేదా నేను బ్రదర్కి అడుగుతూ ఉన్నారు ఎలా వస్తారు, నేను వస్తానులేని మీకు ఎందుకు, నేను వస్తాను ఒక మాట నేను చెప్పుంటే ఖచ్చితంగా నాకు కారు పంపిస్తారు. నేను దేవుడి దగ్గర అడుగుతున్నాను అనమాట, దేవుడు నేను ఎలా వెళ్ళటం నీకు ఇష్టం ఆ మీటింగ్కి, ట్యాక్సీ పిలుచుకోమంటారు, ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది కదా, ట్యాక్సీ పిలుచుకోమంటారా లేదా బస్సులో వెళ్ళమంటారా. దేవుడు అన్నా నువ్వు బస్సులో పో, ఎందుకంటే ఆ విలేజెస్ మీద అంతా పోయి నువ్వు ఒక్కొక్క ఊరికి వెళ్ళి నువ్వు మినిస్ట్రీ చేయలేవు, కానీ ఆ బస్సులో పోతా అన్ని ఊర్ల గురించి ప్రార్థన చేసుకుంటా పోయి సూలూరుపేట చేయరు. ఇది ఎవరికి అర్థం కాదు. అంటే అంత పిచ్చిగా కూడా మాట్లాడతారు దేవుడు, ఎందుకంటే ఆయనకు ఆ ఒక ప్రార్థన, ఆయనకు కావాల్సింది ఒక ప్రార్థన అనే ఒక గింజ, ఆవగింజ అంత ప్రార్థన ఆయనకు కావాలా. అప్పుడు సరే మేము బస్ స్టాండ్కి వస్తే అటు తిరణాలు జరగతా బస్సులు దొరకల, అంతా రష్గా ఉన్నింది. సరే ఇంకెందుకు ఆటోనన్నా ఈ రూట్లో రావన్నమాట, విలేజెస్ మీద వస్తాయి, ఇంకొక ఆటోనన్నా మాట్లాడడం మనం వెళ్దాము, ఇంకా దేవుడు ఈ పని ఇచ్చినాడు కదా చూసుకొని పోదాం. ఆ తర్వాత అసలు అక్కడి నుంచి షేర్ ఆటోల మాదిరి ఉండమంట, అసలు ఏం దొరకటం లేదు. కానీ ఆ సమయానికి ఒక ఆటో దొరికింది. ఆ గ్రామాల పేరంతా నాకు తెలియకపోతే ఆ అమ్మాయిని అడగతా ఏ ఊరు అనుకుంటా ఆ ఊరి పేరు, చిన్న ప్రార్థన ఆటోలోనే, దేవా ఈ ఊరు ప్రజలకు రక్షణ ఇవ్వు నాయన, ఈ ఊరిలో నువ్వు జనాలను కదిలించు అంటే దేవుడు ఆశపడటం తప్పు అండి. నా దగ్గర అలా తీసుకొని నాకేం ఒళ్ళేవు, నేను అలసిపోలా, నేనేం పెద్ద వడదెబ్బ తగల్లా, హ్యాపీగా ఈరోజు మళ్ళీ మేము ముందు నిలబడి ఉన్నాను వాక్యం. అలాగ మనం ఆశపడినప్పుడు ఆయన మనల్ని వాడుకుంటాడు.
ఎందుకంటే సమయం దగ్గరకు అయిపోయింది కదా, రాకడ సమయం ఉంది, పాపంతో నింపబడి ఉన్నారు. వాళ్ళల్లో మనము ప్రార్థన చేయకపోతే మన కుటుంబాలు తప్పించబడతాయని ఎక్కడ మనకు గ్యారంటీ ఉంది? కాబట్టి దేవుడు ఈరోజు మీ అందరికీ హెచ్చరిస్తున్నాడు. మీ అందరి దగ్గర ముందు నాలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడటం లేదు. కాబట్టి సైన్యముగా ఆయన కావాలా, మిలిటరీ కావాలని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఎవరు ఆయనకి సమర్పించుకొని ఆయన సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఒక్క అడుగు పెడితేనే ఆయన ఇస్తారు. అసలు మిలిటరీనే ఇదే లేకపోతే ఎవరు వస్తారు కదా. కాబట్టి ఈరోజు మనం దేవుడి సన్నిధిలో మీరు అడగండి, మీరు ఒప్పుకోండి. దేవా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే చెప్పాను కదా, అటువంటి ఊర్లలో ఇంకా రక్షణ లేదు. ఇంకా మన స్త్రీలు మనలాంటి మన సహోదరుల పాపపు ఊబిలో వాళ్ళకు ఒక ఫ్యామిలీ లైఫ్ ఉండదంటండి. మ్యారేజ్ చేసుకుంటారు, ఒక బిడ్డ పుట్టే వరకు ఆ భర్త ఉంటాడంట. ఎందుకంటే అక్కడ లేడీస్ పర్సెంట్ ఎక్కువ, జెంట్స్ తక్కువ. 75% లేడీస్ ఉంటే 25% జెంట్స్ ఉంటారంట. అంతే, ఒక బిడ్డ పుట్టే వరకు ఉంటారు, వదిలేసి ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఆ స్త్రీ ఆ లైఫ్ అంతా ఆ బిడ్డ కోసం ఏదో తను జీవనం పోషించుకుంటూ ఆ బిడ్డను ఆ తర్వాత ఆ బిడ్డ కూడా చేయొదిలేసి వెళ్ళిపోదు. అలాగ మేము ఫ్యామిలీస్గా పోయి, అంటే ఎవరు అటు పోరు అనుకుంటా, మేము ఆ కుటుంబంగా పోయి ఆడు ఉండేటప్పుడు వాళ్ళకి సంతోషం, మాకు ఇలాంటి ఒక ఫ్యామిలీ కావాలా, మాకు ఒక మంచి భర్త కావాలా, మాకు ఇలాగ ఒక కుటుంబం, వాళ్ళకి ఆశ ఉంది. కానీ ఆ ఊరు శాపమో మరి ఏంటో తెలియదు, కానీ వాళ్ళకి అది లేదు. కాబట్టి ఎన్ని ఉన్నాయి, మన బయట తిరగటం లేదు. మనకు దేవుడు ఆశపడినప్పుడు తీసుకెళ్తాడు. ఆయన తీసుకెళ్ళి చూపించి ప్రార్థన చేయండి. కాబట్టి ఈరోజు దేవుడు మీ అందరినీ హెచ్చరిస్తున్నాడు. మీ అందరికీ ఖచ్చితంగా ఈరోజు ఈ వాక్యం ఎంత విన్నారని అంటే, ఒక్కొక్కరి పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. మీరు అడగండి దేవుడి దగ్గర, నేనేం చేయమంటావు దేవా, ఇంకా నేను నిర్లక్ష్యంగా ఉన్నాను. పిలుపు ఉండేవాళ్ళు ఉన్నారండి మీలో, దేవుడి దర్శనం పిలుపు ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ అది మీది కాదు, నాకు కాదు అనుకొని పక్కకు నెట్టేసుకుంటుండబట్టే దేవుడు ఈ రీతిగా మళ్ళీ మీకు వాక్యం ద్వారా బయలుపరిచి, మరి నన్ను ఒక సాక్ష్యంగా, నా సాక్ష్యాలు నా జీవితంలో ఆ రోజు నిజమే కదా, ఆ కోర్టు కేసుకి నేను ఎందుకు పోవాలి, నా భర్తనే తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. ఎందుకంటే ఆ కోర్టులో ప్రార్థన అవసరం. కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. మరి సాక్ష్యం ద్వారా కూడా దేవుడు నన్ను ఇంకా బలపరుచుకున్నాడు. ఎందుకంటే జరిగిపోయి కొన్ని సంవత్సరాలు పాస్టర్ గారు స్టార్టింగ్లోనే అన్నారు, పాతవన్నీ మనం మర్చిపోయి ఉంటాం, మళ్ళీ రీకాల్ చేసుకున్నాము, అవన్నీ తలుచుకొని దేవుని స్తుతిస్తామని. నా జీవితంలో మళ్ళీ నా పాతదంతా మీ ముందు నిలబెట్టి సాక్ష్యంగా, ఎందుకంటే నా ముందు ఇంకా పెద్ద పరుగు పందెం ఉండదేమో, మరి ఈ సాక్ష్యాల ద్వారా నన్ను ఇంకా అన్ని కార్యాలు చేసినదేని నేను ఇంకా చేయనానని నాకు కూడా ధైర్యం ఇచ్చినాడు. మీ అందరితో మాట్లాడేటప్పుడు అందరిని బట్టి కూడా దేవుడికి వందనాలు, ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా మీకు వందనాలు. దేవా మీరు మాట్లాడే దేవుడివి నాయన, అందుని బట్టి మీకు వందనాలు. ఈరోజు ఎన్నో విషయాలు తండ్రి మీరు వాక్యమును చూపిస్తూ, మరి మా జీవితాలు, మా ఎంతోమంది గొప్ప గొప్ప నాయన మరి వాళ్ళ సాక్ష్యాలు మేము ఈరోజు పంచుకోవడానికి ఒక మంచి సమయం నాయన. ఈ సంఘములో ఈ యొక్క పులిపీటి మీద తండ్రి మీరు నిలబడి మాట్లాడినందును బట్టి వందనాలు ప్రభా. అందరితోనూ నువ్వు మాట్లాడావు, నువ్వు మాట చెప్తున్నావు నాయన. 68 కీర్తనలు 11 నీ ప్రభు మాట సెలవిస్తున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు సైన్యముగా ఉన్నారని చెప్తున్నావు ప్రభా. ఆ సైన్యము ఆల్రెడీ ఉన్నారు, మీ ప్రణాళికలు మీరు ఏర్పరచుకుని ఉన్నారు. కానీ వాళ్ళు అది గుర్తెరగలేక నాయన వాళ్ళని ప్రభా ఇది మాది కాదనుకొని నాయన ఒకవేళ పక్కన ఉన్నారేమో ప్రభా. ఈరోజు తిరిగి మళ్ళీ మాట్లాడండి, ఈ రాత్రి తిరిగి వాళ్ళకి నాయన మీ యొక్క స్వరాన్ని వినిపించండి దేవా. నీ కోసం లేచి ప్రకాశించడానికి సహాయం దయచే ప్రభా. యెషయా 61:1 చెప్తున్నావు, లెమ్ము తేజరిల్లము నీకు వెలుగు వచ్చి ఉన్నదని. అదే సమయంలో 2వ వాక్యంలో ప్రభా, దేశాన్ని చీకటి కమ్ముచున్నది, ప్రజలను కట్టిక చీకటి కమ్ముచున్నదని. అవును ప్రభా, దేశం చీకటిలో పట్టబడి ఉన్నది, కట్టిక చీకటిలో ప్రజలందరూ ఉన్నారయ్యా. నీ వెలుగులోకి రాలేకపోతున్నారు తండ్రి. వెలిగించబడిన బిడ్డలు కూడా తిరిగి ఆత్మీయ స్థితిలో నుంచి జారిపోయిన స్థితిలో ఉన్నారు ప్రభా. ఈరోజు ఆ బిడ్డలందరినీ మీరు దర్శించండి దేవా, వాళ్ళని లేపండి నాయన, మీరు లేపండి ప్రభా. ఒకవేళ లేవలేని స్థితిలో కట్టబడిన కట్లల్లో ఉన్నారేమో. ఆ రోజు నాయన నీ శిష్యులతో నువ్వు చెప్పినావు తండ్రి, ఆ గాడిద కట్టబడి ఉన్నది నాకు కావాలి, విప్పుకొని రమ్మని. ఈరోజు అలాంటి కట్లల్లో ఉన్న ప్రతి స్త్రీలను కూడా యేసు నామమున మీరు వాళ్ళని లేపినందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఒక్కొక్కరి పట్ల నీ దర్శనము, నీ ప్రణాళిక, మీ చిత్తము ఏమై ఉన్నదో వాళ్ళకి మీరు బయలుపరచండి నాయన. వాళ్ళని ధైర్యపరచండి నాయన. వారు ధైర్యంగా వారికి అప్పగించిన పనులు పూర్తి చేయడానికి, గురి యొద్దకు పరిగెత్తడానికి మీరే సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తూ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ నాయన వాళ్ళు ఏ ఆలోచనతో వచ్చారో, ఏ వేదన, ఏ బాధ, కన్నీటితో ఉన్నారు,
వాళ్ళకి మీకు తెలుసు ప్రభా, ఒక్కొక్కరితోనూ మీరు ధైర్యపరిచినారని నమ్ముతున్నాను. ఇంకా వారి అవసరతలన్నీ మీరే తీర్చండి ప్రభా. దేవా, మంచి సాక్ష్యాలు ఈరోజు వినిన బిడ్డల జీవితాల్లో కూడా మీరు లేపినందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు ఈ సంఘములో ఈ రీతిగా మీరు నన్ను నిలబెట్టుకుని వాడుకున్న దేవా, మీకు కూడా కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము నేల మట్టుకు తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క, గాడ్ బ్లెస్ యూ. ఏమండి, పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు. మాట్లాడాడా దేవుడు అందరితో? చాలామందితో మాట్లాడి ఉన్నాడు. విన్న వాళ్ళందరితో మాట్లాడి ఉంటాడు దేవుడు. ఏం మాట్లాడారు, ఎవరితో ఏం మాట్లాడారు ఆలోచించుకుంటూనే ఉండండి. సాయంత్రం వరకు కన్ఫర్మ్ చేస్తాడు దేవుడు ఎవరితో ఏం మాట్లాడుతున్నారని. సో ప్రోగ్రామ్ అయిపోలేదు, లంచ్ బ్రేక్. మళ్ళీ ఎంత ఫాస్ట్గా లంచ్ చేసేసుకొని మళ్ళీ కూడుకుంటే ఇంకా ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రోగ్రామ్స్ అంటే అవి కూడా మనల్ని మనం ప్రోత్సాహపరచుకునేవే. సో వాటన్నిటి కూడా మరి ఇప్పుడు స్ట్రెంగ్త్ తక్కువగా కనిపిస్తుంది.